Joy University, best emerging university in South India. For admissions, contact. శ్రీధర్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్స్ అండి. Best గుర్తుపెట్టుకుని wishes to you. ఈ మాట చెప్పడం చాలా సంతోషంగా ఉంది. సాధారణమైనటువంటి ఒక మధ్య తరగతి కుటుంబం. అవునండి. ఒప్పించారు, వచ్చారు, సినిమా తీశారు, తీసిన వెంటనే దానికేమో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డు వచ్చింది కొమరం భీమ్కి. 18 ఏళ్ళు పట్టింది మీకు ఆ సినిమా రిలీజ్ చేసుకోవడానికి. అవునండి. 18 ఏళ్ళు చిన్న విషయం కాదు. మామూలుగా యావజ్యం వేస్తే 14 ఏళ్ళే వేస్తారు. సంతోషం ఏంటంటే 18 ఏళ్ల తర్వాతనే రిలీజ్ అయింది అది. అవును. అంటే కళ నెరవేరింది. కళ ఆగిపోలేదు. ఆగిపోకుండా నేను వెళ్ళిపోలేదు. నీ సినిమాకి ఎవరు ఇస్తారనుకున్న థియేటర్ ఇవ్వరు, ఇచ్చినా కూడా ముగ్గురు కంటే ఎక్కువ చూడరు, ముగ్గురు కంటే ఎక్కువ చూడకపోతే సినిమా క్యాన్సిల్ అవుతుందని చెప్పాడు. ఛాలెంజ్ చేశాడు. కొమరం భీం ఎట్లాగైతే తన జాతి కోసము పోరాటం చేశాడో దాన్ని పోల్చుకోలేను, కానీ అంత పోరాటం సినిమా కోసం నేను చేయాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కానీ అప్పులు చేశాను. కొమరం భీమ్ ఒక ఎంటైర్లీ డిఫరెంట్, రగులుతున్న భారతం ఇంకొక జానర్ లో కనిపిస్తుంది. ఆ తర్వాత డివోషనల్ కి వెళ్ళిపోయారు మీరు. సాయి శరణం అనే సీరియల్ చేశాను. ఆ తర్వాత ఓం సాయి శ్రీ సాయి అయితే ఆ సీరియల్ వచ్చే రోజుల్లో 8ంటికి వచ్చేది సండే. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళండి. ఓ స్క్రీన్ల ముందు. నా నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ రామానుజాచార్య. అంటే ఆయన రామానుజాచార్య యొక్క జీవితమే కాకుండా ఆయన ఫిలాసఫీ, ఆయన చూపిన మార్గము, ఆయన ఎలా చేశాడు ఏంటి. 1000 ఏళ్ల క్రితమే అతను గిరిజనులకి హరిజనులకి ఏమి తేడా లేకుండా ఆయన సేవ చేశాడు, వాళ్ళతోనే కలిసి జీవించాడు. RRR అయితే ఏకంగా ఆస్కార్ ఎంట్రీయే కాదు, ఆస్కార్ అవార్డు కొట్టడం అనేది. గతంలో కూడా ఆస్కార్ అవార్డ్స్ వచ్చినప్పటికి కూడా మన తెలుగు సినిమా అనే ఒక పేరు ఉంది కదా. ముందు నేనేమనుకున్నా అంటే కొమరం భీం కథ వేరే, ఈయన కథ వేరే. ఆ సినిమాలో చూపించిన కొమరం భీం కథ కూడా వేరే, అసలు కొమరం వేరే. రాజమౌళి గారు నాకు నచ్చిన దర్శకుడు. అతను ఏం చెప్పాడంటే, అసలు ఆలోచన ఎలా వచ్చింది సినిమాలు చేస్తూనే అటువైపు వెళ్ళిపోవాలి అంటే డీవియేషన్ అవుతోంది, లేకుంటే మనం ఒక డిఫరెంట్ పాత్రలో వెళ్తున్నాం అనే ఆలోచన రాలేదా? నేరము కానీ, దుష్టశక్తి కానీ, క్రియేటివిటీ కానీ, అనాసతలు కానీ నిర్మూలన కాదు, రూపం మార్చుకుంది. సో ఇప్పుడు నేను మరీ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోకుండా ఒకటి మాత్రం అడగాలనిపిస్తుంది. భక్త కన్నప్ప సినిమా గతంలో కృష్ణరాజు గారు చేశారు. మహాదేవ శర్మ స్త్రీలోడు, లేకుంటే ఒక అగ్ర కులానికి సంబంధించిన వాడు, అనగారిన వాళ్ళని ఒక తక్కువగా చేసి చూపిస్తాడు అనేది ఉంది. బట్ అలా కాదు, కన్నప్పలో మేము దాన్ని కరెక్ట్ చేసి చూపించాము అని తోట ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. భక్త కన్నప్ప నేను చూశాను, ప్రిలిటరీ వేలు చూశాను, దానికి సంబంధించి చూశాను. అది నాకు అనిపించింది నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఎంతలా అంటే సాధారణంగా ఎవరైనా ఒక సినిమా తీశారు, ఆ తర్వాత దానికి అవార్డ్స్ అన్నీ వచ్చిన తర్వాత బాలారిష్టాలు ఎక్కడ మొదలవుతాయి? సినిమా రిలీజ్ అవడానికి బోల్డ్ అన్ని తలనొప్పులు, వీటన్నిటిని తట్టుకొని రిలీజ్ అవ్వడం అవుతుందా లేదా, బోల్డ్ అన్ని డౌట్స్ మధ్య చాలా వరకు ఆశలు వదిలేసుకుంటారు. బట్ మనతో పాటుగా ఉన్నటువంటి ఈ విశిష్టమైనటువంటి అతిథి 18 ఏళ్ల పాటు ఎదురు చూశారు తన సినిమా రిలీజ్ కోసం. ఆ తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా సీరియల్స్ వరుసగా నిర్మిస్తూ ఇప్పటికీ ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి సూపర్ సీనియర్ నేషనల్ అండ్ నంది అవార్డ్స్ విన్నర్ అల్లాని శ్రీధర్ గారు మనతో పాటుగా ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీధర్ గారి బర్త్డే June 24th. సో శ్రీధర్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్స్ అండి. గుర్తుపెట్టుకుని పిలిచినందుకు ఈ మాట చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా ఏదైనా ఒక ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉంది, వచ్చారు అనుకుంటే వాళ్ళకి ఏదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే వాళ్ళని వీళ్ళని చూసి వచ్చారా, ఒక ఉత్సాహంతో వచ్చారు అని అనుకుంటాము. మీకు అలాంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఒక సాధారణమైనటువంటి ఒక మధ్య తరగతి కుటుంబం. ఒప్పించారు, వచ్చారు, సినిమా తీశారు, తీసిన వెంటనే దానికేమో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డు వచ్చింది కొమరం భీమ్కి. 18 ఏళ్ళు పట్టింది మీకు ఆ సినిమా రిలీజ్ చేసుకోవడానికి. 18 ఏళ్ళు చిన్న విషయం కాదు. మామూలుగా యావజ్యం వేస్తే 14 ఏళ్ళే వేస్తారు. అజ్ఞాతవాసమైనా ఏదైనా 14 ఏళ్ళే ఉంటుంది. బట్ 18 ఏళ్ళు అనేది సంతోషం ఏంటంటే 18 ఏళ్ల తర్వాతనే రిలీజ్ అయింది అది. అంటే కళ నెరవేరింది. కళ ఆగిపోలేదు. ఆగిపోకుండా నేను వెళ్ళిపోలేదు.
దానివల్ల ఆ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఎంత సంతోషం కలిగిందంటే ఆ సినిమాని అప్పటికీ ఆదరించడం. అంటే 18 ఏళ్ళు అనే కాలదోషం లేవని సినిమా అని చెప్పి అప్పుడు రివ్యూస్ రాశారు చాలామంది. అది నాకు సంతోషం అనిపించింది. దాని ముఖ్య కారణం ఏంటంటే దానికి ప్రాణం పోసిన ప్రాణరావు గారు స్క్రిప్ట్ ఆయన రాశారు. స్క్రీన్ ప్లే నేను రాశాను, రచన పరిశోధన ప్రాణరావు గారు చేశారు. దానికి రూపం ఇచ్చింది కొమరం భీం యాక్ట్ చేసిన భూపాల్ రెడ్డి గారు. ఆ ఇద్దరు 2 కళ్ళండి ఆ సినిమాకి. నేను దాని వెనకాల హృదయం అనుకుంటే నాదనుకోండి, కళ్ళు మాత్రం వాళ్ళే ఇద్దరు కూడా. అయితే చాలా సంతోషపడ్డాం మేము. 18 ఏళ్ళ తర్వాత సినిమా రిలీజ్ అవ్వటము, మళ్ళీ మీడియా కూడా దాన్ని బాగా ఎంకరేజ్ చేయటము. సినిమా థియేటర్లో 4 షోస్, అసలు థియేటర్ ఇవ్వరని చెప్పి ఒక మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద నిర్మాత, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నీ సినిమాకి ఎవరు ఇస్తారనుకో థియేటర్ ఇవ్వరు, ఇచ్చినా కూడా 3 కంటే ఎక్కువ చూడరు, 3 కంటే ఎక్కువ చూడకపోతే సినిమా క్యాన్సిల్ అవుతుందని చెప్పాడు ఆయన. ఛాలెంజ్ చేశాడు. టికెట్లు కొనుక్కునే వాళ్ళు 3 మాత్రమే ఉంటారు, కనీసం 3 లేకపోతే టికెట్ క్యాన్సిల్ చేస్తారు, సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం అనుకుంటుంది. ఆయన చెప్తే నేను సార్ ఇంతకాలం జరిగింది కదా, ఇంత దూరం వచ్చాం కదా, చూస్తామని చెప్పి రిలీజ్ చేస్తే హౌస్ఫుల్ అండి. దీపక్లో రిలీజ్ చేసాము 4 షోస్, 50 రోజులు ఆడిందండి, ఎక్కడ నష్టం లేకుండా, మేము ఎదురుగట్టాల్సిన పని లేకుండా. తర్వాత 24 థియేటర్స్ టోటల్ ఓవరాల్ ఏపీ అంతా ఆడింది, అంటే ఉమ్మడి ఏపీ. అప్పుడు అది చాలా బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం తీసుకుంటే దానిలో మన నమ్మకం ఉంటే ఆ నమ్మకం అనేది నిలబెట్టారనమాట ప్రేక్షకులు. అందుకే మేము ఏం చేసామంటే ఇది మంచి అభిరుచిన ప్రజలు ఇచ్చిన విజయం అని చెప్పి పెద్ద యాడ్ కూడా ఇచ్చుకున్నాం మేము ఆ రోజుల్లో. సో అది కొమరం భీం కదండి, మీరు గుర్తు చేశాక మళ్ళీ ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది నాకు. అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా ఒక సినిమా తీశారు, 18 ఏళ్ల పాటు ఎదురు చూసారు అంటే ఫేడ్ అవుట్ అయిపోతుంది అనేది ఉంటుంది, మనకి కాంటెంపరీ కాదేమో అనే ఒక ఫీల్ ఉంటుంది. కాకపోతే మీరు ఎంచుకున్నటువంటి కథ కూడా అదే కదా, కొమరం భీం మీద ఆయన బయోగ్రఫీ మీద తీసినటువంటి సినిమా అది. కాకపోతే 18 ఏళ్ళు పట్టింది. సరే, మీరంటే ఒక పట్టుదల ఉండొచ్చు, మీకు రిలీజ్ చేయాలి అనేటువంటి అది ఉండొచ్చు. కాకుండా ప్రతిసారి ఏడాదికేడాది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. చూస్తే 18 ఏళ్ళు వచ్చేసాయి ఆ సినిమాకి అప్పటికే. యాక్చువల్గా ఆ ఏజ్ కంపేర్ చేసుకుంటే టీనేజ్ అంతే కదా. 18 ఇయర్స్ అంటే ఏంటండి అసలు, ఏమంటారు, యమన్లోంచి మనం మధ్య వయసులో వచ్చేస్తాం అది అసలు. నేను వృద్ధాప్యం వస్తాను అనుకున్నాను, లక్కీగా మధ్య వయసులో మేబీ ఇంకో 18 ఏళ్ళు అయితే నేను ముసలాన్ అయి ఉండేవాడిని. వృద్ధాప్యం అంటే ఆల్మోస్ట్ ఈ ఏజ్ లో, ఇప్పుడు ఈ స్టేజ్ లో రిలీజ్ చేయాల్సి వచ్చేది, అలా ఉండేది. కాకపోతే దాన్ని ఎట్లా అనుకున్నా అంటే నేను ఒక బిడ్డలాగా కాపాడుకున్నాను. ఆ తర్వాత మా పెళ్ళైన కొత్తలో కూడా మా మిసెస్కి ఏం చెప్పానంటే, మనకున్న ఆస్తి డబ్బాలే, కొమరం భీం నెగిటివ్స్ ఉన్న డబ్బాలు, ఫిలిం ఉన్న డబ్బాలు అని చెప్పి, మేము అప్పుడు ఇల్లు మారినా కూడా డబ్బాలు జాగ్రత్త తీసుకెళ్ళి మిగతా సామాన్ల కంటే ముఖ్యంగా కూడా అది పాడైపోయినా పర్లేదు అని చెప్పి దీన్ని కాపాడుకుంటూ వచ్చామండి. ఆ తర్వాత చాలామంది సపోర్ట్ చేశారు, ఆదివాసి చిత్ర అని, తర్వాత కొమరం భీం ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది రిలీజ్కి. అప్పుడు వైఎస్ఆర్ ఉన్నారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన దగ్గర పనిచేసిన డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు ఎందుకో గుర్తొచ్చి కొమరం భీం సినిమా తీశారని అడిగారంట సుబ్రహ్మణ్యం గారిని వైఎస్ఆర్. అదే సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారు, శ్రీధర్ తీశారండి, రిలీజ్ నోచుకోలేదు అని, రిలీజ్ చేయించండి, ఏర్పాటు చేయించాడు ఆయన వెంటనే. అప్పుడు శాంతికుమార్ గారు ఉన్నారు, మన సిఎస్ రిటైర్, ఆమె దీనికి ఉన్నారు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్నారు. ఆమె సినిమా చూశారు, చూసి అసలు మీరు ఎంత బాగా తీశారంటే సినిమాని చాలా అప్రిషియేట్ చేశారు. ఆమె చాలా ధైర్యం వచ్చింది మాకు. దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారు అని ఒక ఆయన పూనుకొని ఇవన్నీ చేశారు. సుబ్రహ్మణ్యం గారు వచ్చారు చూడడానికి సినిమా, ఆయన చూశారు. చూసి తర్వాత ఏమైందంటే వాళ్ళ ప్రోత్సాహంతో రిలీజ్ చేశామండి. అప్పుడు పార్సారథి గారు కమిషనర్గా ఉన్నారు, ఎండీగా ఉన్నారు, ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. రిలీజ్ చేశాక మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మా మిత్రుడు కూడా నేను ఓడిపోయానని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. మేము పందెం కట్టలేదు, కానీ పందెం డబ్బులు నాకు వచ్చుండేవి, పందెం అలవాట్లేదు కాబట్టి నేను కట్టలేదు. అతను వచ్చి సారీగా చాలా సంతోషం అని చెప్పాడు. నేను చాలా సంతోషం అంటే అని, అది 2 రోజులు ఆడటము, తర్వాత అది మంచి రివ్యూస్ వచ్చాయండి. ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక కూడా సంపాదకీయం రాస్తుంది ఆ సినిమా గురించి ఆ రోజుల్లో. మిగతా అన్ని పత్రికలు కూడా, ఈనాడు కానీ మిగతా అన్ని మీడియా హౌసెస్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశాయండి. చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా అయినా కూడా. ఆ తర్వాత దాన్ని తెలుగు 2 రాష్ట్రాల్లో ఇప్పుడు అది 8వ క్లాస్ పుస్తకంలో పాఠ్యాంశంగా కూడా ఉంది, అందులో కూడా నా పేరు మెన్షన్ చేశారు. అది నాకు చాలా గొప్ప విషయం అనిపించింది. అది అవార్డు కంటే కూడా మన కష్టాలన్నీ కూడా అది, అంటే పాఠాలు కంప్లీట్గా పూర్తి చేయను నేను, పాఠ్యాంశంగా మారడం నేను చేసిన పని అనేది చాలా సంతోషం అనిపించింది నాకు. ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. అంటే అది అలా జరిగిందండి అంతే.
అంతే కదా. ఇప్పుడు పాఠాలు నేను కంప్లీట్ గా పూర్తి చేయలేదు అన్నారు. ఆ టైంలో బోల్డ్ అంత స్ట్రగుల్ అనేది కూడా ఉంటుంది కదా. ఇంట్లో పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలి. అది చూస్తేనేమో సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం, సినిమాలతో ఎలాంటి నేపథ్యం లేనటువంటి కుటుంబం. చదువుకుంటాడు శ్రీధర్, ఇంకేదో ఉద్యోగం చేస్తాడు అనుకునే టైంలో మీరు నాకేదో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అక్కడ మీరు అన్ని చదువుల్ని వదిలేసి ఇక్కడికి రావడం అనేది, వచ్చిన తర్వాత తీసినటువంటి సినిమా 18 ఏళ్ళైంది ఇంకా రిలీజ్ కావట్లేదు. అది కూడా వాళ్ళకి ఉంటుంది కదా స్ట్రగుల్ అనేది లోపల. అది రిలీజ్ అవ్వకపోతే దీర్ఘకాలిక వ్యాధి అయి ఉండేది, కానీ దీర్ఘకాలిక సంతోషమైంది ఇప్పుడు అది రిలీజ్ అవ్వడం వల్ల. కానీ మేము ఆ రిలీజ్ కోసం మేము ఎక్కని గుమ్మ లేదు, తలుపు తట్టని సినిమా ఆఫీస్ లేదు. చాలామంది సినిమా చూడటం చాలా బాగా తీశారు శ్రీధర్ గారు, చాలా బాగుంది, కానీ ఎవరు చూస్తారు అనేవాళ్ళు. అంటే ఎవరు చూస్తారంటే చూసే వాళ్ళని అడిగి మనం సినిమా తీయలేం కదా. ఇది ఒక చరిత్ర, ఒక జీవిత చరిత్ర. ఒకటి సీతారామరావు చూశారు కదా, అల్లు సీతారామరావు చెప్పాను, సీతారామరావు గారు చూశారు కదండి, ఇది కూడా చూస్తారేమో అనుకునేవాడిని. ఆ ధైర్యంతోనే ఉన్నాను చివరిదాకా. అయితే కొమరం భీమే నాకు జీవితానికి అదే, అన్నిటికీ అదే కారణం. నా సంతోషమైన, కష్టమైన, సుఖమైన, దుఃఖమైన అన్నిటి కూడా నాకు అన్నీ కల్పించిన ఏకైక ప్రాజెక్ట్ నా జీవితంలో కొమరం భీం. నేను మర్చిపోలేను. కొమరం భీం కంటే ముందు నాకు సుబ్రహ్మణ్యం గారు ఎట్లా పరిచయం అంటే, కొమరం భీం సినిమా చేయడానికి ప్రేరణ కూడా డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు. నేను ఉదయం డైలీలో ఒక ఆర్టికల్ రాశాను, ఒక సీరియల్ రాశాను, డైలీ సీరియల్, క్యాంపస్ అని. అది చూసి ఆయన నన్ను పిలిపించేసి, నువ్వు సినిమా ఫీల్డ్లో కూడా వెళ్తున్నావు కదా, ఒక డాక్యుమెంటరీ చేయొచ్చు కదా కొమరం ఈ ట్రైబల్స్ మీద, అంటే గోండ్ జీవితాల మీద ఒక ట్రైబల్ డాక్యుమెంటరీ చేయొచ్చు కదా అన్నారు. అయితే ప్రాణరావు గారు నేనేం చేసామంటే పరిశోధన చేసినప్పుడు, ఈ జీవితంలో డాక్యుమెంటరీ కాదు, ఒక ఉద్వేగం ఉంది, ఎప్పుడు చూసినా కొమరం భీం మీరు చెప్తా ఉన్నారు. అప్పటికి అల్లం రాజయ్య సాహు గారు ఒక నవల రాసి ఉన్నారు దానిపైన. తర్వాత ఇట్లా ప్రముఖంగా ఆయన అప్పుడప్పటిగా ప్రజల్లోకి వస్తున్నాడు. మేము అనిపించింది, నాకు కొమరం భీం జీవితంలో ఉద్వేగాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన ఆటుపోట్లు ఉన్నాయి ఆయన జీవితంలో. అంటే ఒక అమాయకమైన గిరిజనుడు ఒక నాయకుడిగా మారడం అనేది ఒక పెద్ద ప్రస్థానం, అది ఒక అద్భుతమైన ప్రయాణం. అది కూడా యంగ్ ఏజ్లోనే ఆయన, అంతేనండి, అవును, ఆయన ఆ ఏజ్లో. అది నాకు ఎంత బాగా నచ్చింది. తర్వాత నేను ప్రపోజ్ చేశాను, మీ డాక్యుమెంటరీ ఇచ్చే బడ్జెట్లో ఇవన్నీ నేను సినిమా తీస్తానని చెప్పాను. ఆ సినిమా తీశాక ఇంకా సినిమా కొమరం భీం ఎట్లాగైతే తన జాతి కోసము పోరాటం చేశాడో దాన్ని పోల్చుకోలేను, కానీ అంత పోరాటం సినిమా కోసం నేను చేయాల్సి వచ్చింది. అంటే ఆర్థిక పరంగా కానీ అప్పులు చేశాను, ఇచ్చిన డబ్బులు సరిపోకపోతే బయట అప్పుల వాళ్ళు చేశాను, వాళ్ళు తప్పించుకోవడానికి పొద్దున్నే వాళ్ళు 7ంటికి అప్పుల వాడు వస్తాంటే 6ంటికి వెళ్ళిపోయిన షూటింగ్కి వెళ్ళిపోయాను, ఇంకో సినిమాకి, ఇంకో యాడ్కి. అప్పుడు ఏది నా దగ్గరకు వస్తే ఆ పని చేస్తూ వెళ్ళిపోయాను. అయిన తర్వాత అలా చేశాను కాబట్టి అది రిలీజ్ వరకు నేను ఉండగలిగాను, దాన్ని నిలుపుకోగలిగాను. ఆ రెండు జరిగాయండి. సో అందుకని మీరు అడిగిన ప్రశ్న వెనకాల ఇంత కథ ఉంది, ఇంకా ఉంది మీరు చెప్పడానికి. యాక్చువల్గా ఆ సినిమా తీసిన వెంటనే నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, దానికి నంది అవార్డ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా రిలీజ్ కోసం అన్నేళ్ళు పట్టిందంటే వాళ్ళకి తెలిసి ఉండాలి కదా, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, బయ్యర్స్ కావచ్చు, వీళ్ళందరికీ తెలిసి ఉండాలి. ఈ సినిమాకి నేషనల్ వైడ్గా ఇంత అప్లాజ్ వచ్చింది, గుర్తింపు ఉంది, అవార్డ్స్ వచ్చాయి, అయినప్పటికీ రిలీజ్ ఎందుకు చేయలేకపోతున్నాము అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదు? అసలు కమర్షియల్ కావాలనుకున్నారా? కాదండి, సినిమా అనేది ఒక వ్యాపారం, అది కళా ప్రదర్శన కాదు. మీరు రవీంద్రభారతి ఆర్ట్ గ్యాలరీలో మీరు బొమ్మలు పెడితే డబ్బులు ఏమి ఉండవు, చూస్తే వెళ్ళిపోతారు. కానీ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏంటంటే అది రిలీజ్ చేయాలంటే సినిమా థియేటర్ వాళ్ళకి డబ్బులు కట్టాలి, థియేటర్ వాళ్ళు కూడా దాని మెయింటెనెన్స్ కట్టాలి, దానికి సంబంధించిన కరెంట్ ఖర్చులు కానీ మిగతావి కానీ ట్యాక్స్లు ఉంటాయి కదా. సో ఇదంతా డబ్బుతో కొన్ని వ్యవహారమే ఇది. దీంట్లో ప్రజలు చూస్తే తప్ప, డబ్బులు వస్తే తప్ప ముందుకెళ్ళని పరిస్థితి, దాని విధానమే అది. అందుకని నేను ఆ వ్యవస్థను కానీ ఆ వ్యవస్థలను వాళ్ళని బ్లేమ్ ఎప్పుడు చేయలేదు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయను. ఎందుకంటే ఎవరైనా సరే, నేనైనా కూడా నేను నా ప్యాషన్తో సినిమా తీశాను, అది వ్యాపారమా కళ అనేది నాకు లేదు మైండ్లో అప్పుడు. కానీ నేను బయటకు పంపించాల్సి వచ్చినప్పుడు ప్రేక్షకుడికి నాకు మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కానీ, లేదా పంపిణీదారులు కానీ, లేకపోతే థియేటర్స్ కానీ, వాళ్ళ డబ్బుతోనే సంబంధం, మినిమం కూడా లేకుండా వాళ్ళు చేయలేరు. వాళ్ళకి నమ్మకం కావడానికి 18 ఏళ్ళు పట్టిందండి. మేబీ అప్పటికి ఉద్యమాలు వచ్చాయి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. తర్వాత ఆ మూమెంట్లో చూస్తారేమో నాకు ఆశ వాళ్ళు కూడా ఏర్పడింది. ఆ రకంగా అది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, నాకు కూడా నష్టమేం లేదు. ఆ మధ్యలో 18 ఏళ్ల కాలంలో మీరు తీసినటువంటి ఇతర సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, అవునండి, హూ ఈజ్ శ్రీధర్ అనేది వాళ్ళకి అక్కడ తెలిసి వచ్చింది కూడా ఆ టైంలో. అవును, అంటే ఇంక వదిలిపెట్టడం కూడా అర్థమైంది వాళ్ళకి.
ఇంకా వదిలిపెట్టడు, ఇక గివ్ అప్ లేదు అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం అనుకున్నారు. ఆ, తర్వాత నేను రగులుతున్న భర్తను చేశాను చల్లా సుబ్రహ్మణ్యం గారు, గారితో. నాగేశ్వరరావు గారు, అకే నాగేశ్వరరావు గారితో వెళ్ళినప్పుడు ఆయన కథ విని వెంటనే బాగుందని చెప్పేశారండి. చెప్పిన తర్వాత రగులుతున్న భారతంలో అకే నాగేశ్వరరావు గారు, మా గురువు గారు దాసరి గారు, నేను చేశాను. దాసరి గారు కూడా నాకు బాగా హెల్ప్ చేశారండి ఈ కొమరం భీం నిర్మాణ టైంలో. ఒక ఆఫీసర్కి ఫోన్ చేయమంటే నేను అడిగాను, నేను కొంచెం ఆర్థిక కొంత కావాలి, ఎక్కువ అక్కర్లే, అప్పుడు అది కంప్లీట్ అయిపోద్దని చెప్పాను. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో కానీ అంటే వెంటనే గురుగారికి ఫోన్ చేస్తే ఆయన వెంబడే ఆయన చెప్పాడు నా శిష్యుడు బాగా చేస్తాడని. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు బి నరసింహరావు గారు ఉన్నారు. బి నరసింహరావు గారు ఇస్ మాభూమి నరసింహరావు గారు ఇప్పుడు ఈ గద్దర్ విధి విధానాల కమిటీ చైర్మన్ ఆయనతో నేను కలిసి ఉన్నాను ఆ టీంలో, ఆ కమిటీలో. ఆయన సినిమాని దాన్ని ఒక కలర్ కరెక్షన్ దగ్గరుండి చేయించాను. అంత పెద్ద మనిషి కూడా నా మీద ప్రేమతో, సినిమా మీద ప్రేమతో, అది ప్రజల కోసం అనే ఉద్దేశంలో ఆయన మెడ్రాస్ వెళ్ళి ఆ టైంలో కూడా కూర్చొని మొత్తం కరెక్షన్ గ్రేడింగ్ అని దగ్గరుండి చేశారు. ఆయన అది బాగా తీసుకొచ్చారు, అద్భుతంగా తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు నరసింహరావు గారు, ఆయన పేరు కూడా వేసాం దాంట్లో. ఆయన దగ్గర పనిచేశాను నేను నరసింహరావు గారి దగ్గర. నరసింహరావు గారి దగ్గర పనిచేయడం వల్ల నాకు ఏమొచ్చిందంటే సినిమా అంటే ఏంటి, ఏ సినిమా అంటారని అర్థమైంది. సినిమా ఎలా తీయాలో దాసరి గారి దగ్గర అర్థమైంది. ఓకే. ధైర్యం కూడా దాసరి గారితో వచ్చింది. ఇవాళ నేను ఇంత కంటిన్యూస్గా వర్కులు చేస్తున్నాను అంటే ఆయన దగ్గర నేర్చుకున్న ధైర్యమే. అంటే ఆయన సముద్రం అయితే నీటి పట్టి నేర్చుకుంది. బట్ ఓకే, మనం వెళ్ళిపోవడం, ముందుకెళ్ళడమే, ఇంకా భయపడేది ఏం లేదు. ఇవాళ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, చేసేస్తాం, రేపు మార్నింగ్ షూటింగ్, ఓకే, దానికి సంబంధించి మ్యాక్సిమం ట్రై చేస్తాం. అట్లాంటి అలవాటు అయిపోయింది మనస్తత్వం. అలా అలవడం వల్ల సర్వైవల్ అలా జరిగింది నాకు. అలాగే నేను ఉండగలుగుతాను ఇప్పటికి కూడా. ఇవాళ కూడా నేను కొమరం భీం కంటే ముందు యాడ్స్ చేసాను, చిన్న చిన్న యాడ్స్. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఏ రోజు నేను పని లేకుండా వెళ్ళానండి. ఏదో ఒకటి అంటే స్క్రిప్ట్ రాసుకోవటమో, సినిమా వర్కో, లేకపోతే యాడ్సో, లేకపోతే షార్ట్ ఫిల్మో, ఏదన్నా ఒక ఎడ్యుకేషనల్ ఫిల్మో, అవేర్నెస్ ఫిల్మో చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే నాకు, ఎందుకంటే అది కనుక చేయలేకపోతే నాకు విత్డ్రాయల్ సిమ్టమ్ వచ్చి నాకు ఆగిపోతుంది శరీరం అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక అలవాటైన వాళ్ళకి, మొత్తం మంది అలవాటైన వాడికి ఆపేస్తే వాడికి నరాలన్నీ ఆగిపోతుంది. విత్డ్రాయల్ సిమ్టమ్ అంటారు దాన్ని. అలా విత్డ్రాయల్ సిమ్టమ్ లేకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు చాలా ఆ అదృష్టం నాకు ఈ సమాజం ఇచ్చింది, ఇండస్ట్రీ ఇచ్చింది. ఇప్పటికి మనం ఏదైనా పని అడిగితే నాకు ఎవరు నో చెప్పరు, ఏదో పని ఇస్తారు, చేసేసమంటారు. అది గవర్నమెంట్ యాడా, లేకపోతే మామూలుగా ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇచ్చే డాక్యుమెంటరీయా, ఓ సినిమానా, ఏదన్నా కూడా అట్లా అలవాటు అయిపోయిందండి. సో అందుకని ఇవాళకి నేను ఇలాగా ఉన్నందుకు, ఇలా ఉండగలుగుతుంది, ఇంకా చాలా కాలం ఉండాలనుకుంటున్నందుకు నాకు ఈ మీడియా ఇచ్చిన మీలాంటి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఎక్కువ అండి నాకు. అది చాలా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేనేమి ఫామ్లో లేను, సక్సెస్ లేను, అయినా పిలిచి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, శుభాకాంక్షలు చెప్పారు. అంతకన్నా నాకేం కావాలి, నేను కోరుకుంటాను. నాకు ఈ భవిష్యత్తు ధైర్యం ఇచ్చేది ఇలాంటి సంఘటనలే. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. కాకపోతే మీరు చేసినటువంటి ఒక వర్సటైల్ సినిమాల డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి చూడండి. కొమరం భీం ఒక ఎంటైర్లీ డిఫరెంట్, రగులుతున్న భారతం ఇంకొక జానర్లో కనిపిస్తుంది. ఆ తర్వాత డివోషనల్కి వెళ్ళిపోయారు మీరు, పూర్తి ఆధ్యాత్మికం అంతలా వెళ్ళిపోయారు. సాయి శరణం అనే సీరియల్ చేశాను. ఆ తర్వాత ఓం సాయి, శ్రీ సాయి అయితే ఆ సీరియల్ వచ్చే రోజుల్లో 8ంటికి వచ్చేది సండే. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళండి స్క్రీన్ల ముందు. తర్వాత ఈ సాయి ట్రావెల్స్, ఎస్విఆర్ ట్రావెల్స్ వాళ్ళు దీంతో కనెక్ట్ అయ్యాక చాలా పెద్దగా అయిపోయింది బిజినెస్ వాళ్ళది. మన మీద ప్రమోట్ చేసాం అప్పట్లో. సో సాయిబాబా జీవితంలో కూడా నాకు ఏమనిపిస్తుందంటే, సాయిబాబా ఆయన ఏం సంపాదించినా ఏమీ నిలబెట్టుకోలేదు, కోరుకోలేదు ఉండాలని. పొద్దున ఆయనకి కొన్ని వేల రూపాయలు, ఇప్పుడున్న దాంట్లో లక్షలు వస్తే సాయంత్రం మళ్ళీ జీరో ఉంటుంది ఆయన దగ్గర. అది ఆయన జీవన విధానం. అది నాకు బాగా నచ్చింది. అది ఎందుకంటే సాయి తత్వాన్ని నేను ఆకలింపు చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఒక రకంగా చూస్తే సిద్ధాంతం ఏదైనా కూడా మనం గొప్పవాళ్ళనుకునేవాళ్ళు, అంటే పేర్లు చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారేమో జనాలు. కానీ ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు ఏ సిద్ధాంతం అవలంబించినా, అటు వామపక్షం కానీ లేకపోతే కుడిపక్షం కానీ, వాటెవర్, వాళ్ళు కనుక జీవితంలో నిస్వార్థత, త్యాగబుద్ధి ఉంటే రెండో ఒకటే నా ఉద్దేశం. ఎందుకంటే ఏది మిగుల్చుకున్న వాడికి ఏ సిద్ధాంతం మీద ఏముంది అనుకుంటాను. అట్లా అనుకుని సాయిబాబా సీన్ తీసినప్పుడు అది చాలా నేను ఉత్సాహంగా చేశానండి. ముందు సాయితత్వాన్ని మొత్తం అర్థం చేసుకున్నా, సాయి సచరిత్ర మొత్తం చదివా. దాన్ని నేను చేసే పని ఏంటంటే, సాయిబాబా విజయచంద్ర గారు చేశారు, పక్కాగా ఆయన సాయి రూపం ఆయన ఉండిపోతుంది, వచ్చేస్తుంది. ఆయన చూశాక నేను స్క్రిప్ట్ రాసామనండి. అది ఒక మంచి పద్ధతి కాకపోయినా కూడా నేను లొకేషన్కి వెళ్ళాక ఆయన సాయిబాబాగా విజయచంద్ర గారిని చూశాక, ఆ లొకేషన్ చూశాక దాని మీద ఒక ఎపిసోడ్ రాసేసామండి. ఆ ఎపిసోడ్ షూట్ చేసేవాళ్ళం.
అంటే ఒక రోజులో ఒక ఎపిసోడ్ లేదా 1.5 డేలో ఒక ఎపిసోడ్ అని మొదలుపెట్టింది నేనంటే నాకు తెలిసి మిగతా ఉండొచ్చు. చాలా నేను చెప్పేది ఎప్పుడు ఇది 95లో సంగతి అండి. 95, 96లో 3-4 రోజులు చేసేవాళ్ళు ఒక ఎపిసోడ్కి జాగ్రత్తగా. నేను దాన్ని ఏం చేశానంటే ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఆ డైలాగులు చెప్పేసి అలా వెళ్ళిపోతూ రోజుకి 3 రోజులకు 2 ఎపిసోడ్ చేయడం మొదలెట్టాను. అప్పుడు ఇంకా ఈ డైలీ సీరియల్స్ ట్రెండ్ లేదు, అప్పుడెప్పుడే వస్తూ ఉంది, తర్వాత వచ్చింది. ఇప్పుడు కనిపించినంత కాంపిటీషన్ కావచ్చు, ఇంత ఫాలోయింగ్లు, ఇంత ప్రచారాలు కూడా అప్పుడు లేవు. అప్పుడు లేవండి, అప్పుడు లేవు. కాకపోతే జమీన్లో సీరియల్ వచ్చిన రోజుల్లో చాలా బాగా ఉంది. తర్వాత అలాంటి అది హిట్ అయిన తర్వాత ఆదిపరాశక్తి చేశాను కొంత పార్ట్. దాని తర్వాత వీరబ్రహ్మణ్య స్వామి చేశానండి. వీరబ్రహ్మణ్య స్వామి కూడా బాగా నచ్చిన సీరియల్ నాకు అది. అంటే ఆయన నోస్ట్రడామస్ లాగా వీరబ్రహ్మణ్య స్వామి కాలజ్ఞానాన్ని ఊహించాడు. ఆయన ఏం జరుగుతుంది అది. అయితే కాలజ్ఞానాన్ని ఊహించడమే కాకుండా ఆయనలో ఉన్న అంటే ఏమంటారు, మానవత్వ దృక్పథం ఉంటుంది కదా, మానవత్వ దృక్పథం, దాన్ని ఎక్కువ హైలైట్ చేసాం మేము. అంటే ఆయన కులమతాలు లేవు, ఆయన శిష్యులకి ఏం కులం ఎవరు తెలియదు. చివరికి ఆయన తన కొడుకుల కంటే శిష్యులను ఎక్కువ ప్రేమించాడు. అలాగే ఆయనలో ఉన్న ఈ సమతా భావన ఏదవుతుందో అది బాగా హైలైట్ చేస్తూ మేము సీరియల్ చేసాం. నాకు ఇష్టమైన పని అది బాగా హిట్ అయిందండి. అది శివకృష్ణ గారు చేశారు. దాని తర్వాత ఇంకా రకరకాల సీరియల్స్ చేస్తూ వచ్చాను. అష్టలక్ష్మి వైభవం అని ఒకటి, తర్వాత లేటెస్ట్గా చిలుకూరు బాలాజీ చేశాను. చిలుకూరు బాలాజీ ఒక పెద్ద సంస్థతో కలిసి చేశాను. దాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఆయన చివరి రోజుల్లో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సాయి కుమార్ గారు, తర్వాత సుమన్, వీళ్ళంతా చేశారు. అది బాగా జరిగిందండి ఆ ప్రోగ్రామ్. ఆ సినిమా కూడా బాగానే వచ్చింది, చాలామంది చూశారు. సాటిలైట్ ఛానల్ వచ్చినప్పుడు విడిగా కూడా 50 days ఆడింది. నేను నిర్మాత, దర్శకుడు, దానికి రైటర్ కూడా, అంటే వాళ్ళతో కలిసి. సో ఇట్లాగా ఈ ప్రయాణం నడుస్తూనే ఉంది. షిరిడి సాయిది చేశారు, చిలుకూరు బాలాజీ చేశారు, ఆ తర్వాత బుద్ధుడి మీద కూడా చేశారు. అన్ని ఇలాంటి డిఫరెంట్ అందులో డివోషనల్ లో కూడా అన్ని డిఫరెంట్ జానర్స్ అండి. అంటే గౌతమ్ బుద్ధ అనేది అదొక గొప్ప ప్రాజెక్ట్ అండి. సద్గురు శివానందమూర్తి గారు ఒక గొప్ప యోగి. ఆయన మన కాలంలో మనం చూసిన యోగి. ఆయన పిలిచి ఒకసారి నాకు ఒక స్క్రిప్ట్ రాయమని చేయమని చెప్పారు. స్క్రిప్ట్ ఆయన రాశారు. ఆయన శిష్యులు గురుగారు చెప్పేవాళ్ళు, అశోక్ గారు చెప్పేవాళ్ళు. అది మన చరిత్ర అని, మన తెలుగువారి చరిత్ర మొత్తం దాన్ని చేసాం. దానికి కూడా నంది అవార్డ్స్ వచ్చాయి. అది అయిన తర్వాత చూసాక ఆయన ఏమన్నారంటే బుద్ధుడి జీవితం మనం చేయాలి అన్నారు. బుద్ధుడి యొక్క జీవితం ఏంటంటే అది మనకు తెలిసిన బుద్ధుడి కంటే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇదనమాట. అంటే ఇది ఆయనలో ఉండే వివేచన కానీ, లేకపోతే శోకం లేని లోకం కోసం ఆయన చేసిన ప్రయత్నం కానీ డిఫరెంట్గా రాశారు గురువుగారు. దాన్ని మేము యాస్ట్రీగా చేస్తాను బాగా నచ్చింది ఆయన. హిందూ పత్రిక రివ్యూ ఏం రాస్తుందంటే ఇతను నేషనల్ రికగ్నిషన్ అర్హులని రాసింది నా గురించి రాస్తూ. ఆ రివ్యూ నాకు ఇప్పటికీ నేను చూసుకుంటాను దాన్ని. ఈ డిజర్వ్స్ నేషనల్ రికగ్నిషన్ రాసింది అట్లా. సో అది బాగా ఇది యూట్యూబ్లో కూడా ఉందండి. తథాగత బుద్ధ అని కొన్ని కోటి మంది పైగా చూస్తారు, కోట్లాది మంది చూస్తున్నారు దాన్ని, ఇంకా చూస్తున్నారు. రివ్యూస్ కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, పాజిటివ్గా దాంట్లో ఉంటాయి. అది యూట్యూబ్లో ఉంది. తర్వాత సినిమా కూడా 50 రోజులు ఆడింది. మొత్తం 6 రాష్ట్రాలు కూడా తీశారు కదా. హిందీ అండ్ తెలుగు. అది తథాగత బుద్ధ హిందీ. మొత్తం బుద్ధిస్ట్ బెల్ట్ అంతా కూడా బాగా ఆడింది. తర్వాత ఆ సందర్భంగా గురువుగారితో కలిసి నిర్మాత రాజ్ కందుకూరి గారు, ఆయన చాలా సుప్రసిద్ధ నిర్మాత, చాలా అద్భుతమైన ఆలోచనల వ్యక్తి ఆయన, రాజ్ కందుకూరి గారు. ఆయన కూడా శిష్యుడే కదా ఆయనకి, శివానందమూర్తి అబ్బాయి అండి, వాళ్ళ అబ్బాయి. ఆయన శివానందమూర్తి గారి కుమారుడు రాజ్ కందుకూరి గారు. ఆయన అద్భుతమైన ఆలోచనల వ్యక్తి. ఆయన మొత్తం నిర్మాతగా వ్యవహరించారు, నిర్మాతగా ఆయన చూసుకున్నారు మొత్తం. అందుకని సినిమా చాలా బాగా వచ్చిందండి. అది జరుగుతూ ఉంది. సో ఇన్ని రకాల డివోషనల్ మూవీస్, సీరియళ్ళు ఇన్ని చేశారు కదా, బాగా భక్తి ఎక్కువ మీకు? భక్తి ఉందండి. భక్తి ఎలా ఉందంటే ఒక నియమంగా ఉండే జీవితం. నియమాల మాల అంటే భక్తి అనుకోండి. దానికి మనం మాల వేసుకోగలరు, బట్టలు ఏం మార్చుకున్నా, కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా నియమాల మాల అనేది మన మనసులో ఉండాలి. అంటే రోజు ఒక పనిని అలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే అది మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. ఒక సూక్తి ఉంది. మీరు చేసే మార్నింగ్ వాక్ అయినా, లేకపోతే మీరు వీణాలు ఉంటే వీణా సాధన కానీ, గాత్రం కానీ, పాట కానీ డైలీ ఆ టైంలో చేయగలిగితే అది మన మైండ్ ట్రాక్ చేస్తుంది అన్నమాట. అంటే మైండ్ని నియంత్రణ ఇస్తుంది, వేరే అటు ఇటు వెళ్ళకుండా. భక్తి అనేది అలాంటి అని అనుకుంటాను నేను. అంటే మూఢనమ్మకాలు లేవు, కానీ మూఢభక్తి మూఢనమ్మకాలు లేవు, కానీ భక్తి ఉంది. ఆ భక్తి నన్ను
మానసికంగా కాపాడుతుంది అనుకుంటాను నేను. సో ఆ భక్తి ఉంది అన్నారు. ఎవరిని నమ్ముతారు, ఎవరిని పూజలు చేస్తారు మీరు, ఎవరు దైవం అనుకుంటారు? దైవము నేను ధ్యానం చేస్తానండి, డైలీ రోజు ధ్యానం చేస్తాను. ధ్యానంలో కాంతిపుంజమే ఉంటుంది. అది అంతే, అది ఏ రూపం తీసుకున్నా ఆ రూపాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఏదైనా సరే అన్ని రంగులు కలిసి ఒక తెల్ల రంగు మారినట్టు శ్వేతవర్ణం అవుతుంది. సప్తవర్ణాలు శ్వేతవర్ణమే. అట్లా ఏ దేవుళ్ళైనా సరే ఎమర్జీ అయిపోయిన ఒక కాంతిపుంజమే అవుతుంది. ఆ కాంతిపుంజని ఆరాధిస్తాను నేను. అది దానివల్ల నాకేమవుతుందంటే, ఒకటి మానసికంగా బాగుంటుంది, రెండు డిస్క్ ఎప్పటికప్పుడు ఫార్మాట్ అవుతూ ఉంటుంది. నిన్న రాత్రి అప్డేట్స్ కూడా అవుతూ ఉంటాయి, అప్డేట్ అవుతుంటుంది, మొత్తం డిస్క్ ఖాళీ అయిపోద్ది. ఆ రోజు కొత్తగా మళ్ళీ దానిలో నింపుతాం. అంటే మనం సిస్టమ్ ఫార్మాట్ చేస్తాం కదా, ఈ సిస్టమ్ ఫార్మాట్ చేసినట్టుగా యోగా ఈ ఉపయోగపడుతుంది నాకు. చిన్నప్పటి యోగా కూడా చేస్తాను, ధ్యానం ఎక్కువ చేస్తాను. రూపం అనేది లేదా? రూపము అనేది ఉంటుందండి. రూపం నుంచి మీరు వెళ్ళలేరు. ముందు రూపమే ఉంటుంది, తర్వాత రూపం ఉండదు. అది నైరూప్యం అవుతుంది. అంటే దేవుడికి రూపం అనేది మనం కల్పిస్తున్న రూపమే. అది మనకి ఆధారం కోసం అంతే. అంటే మనం ఇల్లు కట్టడానికి ఆ చెక్కలు సపోర్ట్ చేస్తారు కదా, చేతు వేసి పిల్లర్ల లాగా, పిల్లర్స్ అవి తర్వాత తీయేస్తాం, అది బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. అలా వెళ్ళడానికి ఉపయోగపడేది దైవమే ఆ రూపం అని అనుకుంటాను నేను. అంటే దైవం గురించి చెప్పేంత ఎక్కువ మానసిక పండిత నాకు లేదు, బట్ నేను చెప్తుంది చేస్తుంది చెప్పాను మీకు అంతే. ఒకవైపు ఏమో షిరిడి సాయి తీశారు, ఆ తర్వాత చిలుకూరు బాలాజీ తీశారు, తథాగత బుద్ధ తీశారు. మూడు డిఫరెంట్. సాయిబాబా ఏమో సబ్కా మాలిక్ ఏక్ అంటారు, బాలాజీ అనగానే వైష్ణవం అని గుర్తొస్తుంది, ఇది కాదు మళ్ళీ బుద్ధ అనగానే బుద్ధిజంకు వెళ్ళిపోయారు. ఇన్ని రకాల ఫార్మ్స్ ని మీరు దగ్గర నుంచి ఫాలో అయ్యి రీసెర్చ్ చేస్తే తప్ప మీరు సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేయలేరు కదా. ఆ టైంలో ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒక చిన్న నేను ఒక కాంతి పుంజంలాగా ఉంటుంది, నేను అక్కడి నుంచి నేను ధ్యానం చేసుకుంటాను ఇవన్నీ అనుకుంటున్నప్పుడు. అవునండి, దాని ముందు లేదా చివర కనబడేది ఆ రూపమే. నేను ఆదిపరాశక్తి ఇస్తే అమ్మవారి రూపం కనబడుతుంది, సాయిశనం చేస్తే సాయిబాబు రూపం కనబడుతుంది, తర్వాత అష్టలక్ష్మి వైభవం తీసినప్పుడు అష్టలక్ష్మిలు కనబడతారు. అంటే అది ఒకటేంటంటే, నేను నా సబ్జెక్ట్ నాకు నచ్చకపోతే నేను చేయలేనండి. నాకు తెలియని ప్రాజెక్ట్ నేను చేయలేను, తెలియని ప్రాజెక్ట్ నేను చేయలేను. అందుకని ఇప్పుడు నేను నా నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్టు రామానుజాచార్య అండి. అంటే ఆయన రామానుజాచార్య యొక్క జీవితమే కాకుండా ఆయన ఫిలాసఫీ, ఆయన చూపిన మార్గము, ఆయన ఎలా చేశాడు ఏంటి. 1000 ఏళ్ల క్రితమే అతను ఏమీ గిరిజనులకి హరిజనులకి ఏమీ తేడా లేకుండా ఆయన సేవ చేశాడు, వాళ్ళతోనే కలిసి జీవించాడు, సమతా మార్గం చూపించాడు. అట్లాగా అది అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది, అలాంటి వ్యక్తిని మనము భారతీయ సాంప్రదాయంలో చాలా బలంగా చూపించవచ్చండి. అంటే దాన్ని ఒక మోడల్గా ఆదర్శ పురుషులుగా చూపించవచ్చు. ఆయన్ని 1000 ఏళ్ల క్రితం చేశాడు ఆ పని, ఇప్పుడు కాదు. అది గిరిజన సాయం తీసుకున్నాడు, తర్వాత అందరినీ ఆలయ ప్రవేశం కల్పించాడు, ఆలయం యొక్క వ్యవస్థనే ఆయన రూపుదిద్దాడు. ఇవాళ మన ఆలయ వ్యవస్థ అంటూ ఉంది. ఒక సుప్రభాతం నుంచి పౌర్ణమి సేవ దాకా కొన్ని సేవలు ఉన్నాయి, ప్రజలంతా వస్తున్నారు, భక్తులు ఉన్నారు. అంటే వ్యవస్థ అంటే ఆయన కల్పించింది, అంతకుముందు అంత లేదు. అంతకుముందు ఆలయం అనేది ఒక వసతి కింద ఉండేది అంతే. ఎప్పుడో తాళం తీసేవాళ్ళు, ఎప్పుడో వేసేవాళ్ళు, తర్వాత తిరునాళ్ళప్పుడు వచ్చేవాళ్ళు, కొంతమంది యాత్రికులు ఉండేవాళ్ళు. అట్లా ఒక డైలీ దానికి అనుదినమైన కార్యక్రమాలు రూపకల్పన చేస్తుంది స్వామివారి రామానుజాచార్యుల వారు. ఆయన జీవితంలో కుల మతం పాటించలేదు ఆయన, అది అంటలేదు ఆయనకి. సో అలాంటి గొప్ప వాళ్ళ కథలు చెప్పే అవకాశం అంటే చాలా బాగుంటుంది అనుకుంటాను నేను. అలాగే మునివాహనుడని ఒక ఆళ్వారు భుజాల మీద ఎత్తుకొని వెళ్ళారు కదా, అలాంటి కథలు చెప్పగలిగితే బాగుంటుందేమో అనిపిస్తాను నేను ఈ ద్వితీయార్థంలో. దట్ ఈస్ మై డ్రీమ్ వర్క్స్ అనుకోండి ఇవన్నీ, ఎలా వీలైతే అలా. ముచ్చింతల్లో సమతామూర్తి ఆ క్షేత్రాన్ని దర్శించారు మీరు? వెళ్ళానండి, జిఎస్ స్వామి వారితో కలిశాను, మాట్లాడాను, వారి ఆశీస్సులు తీసుకున్నా. తర్వాత మా అమ్మాయి కూడా ముచ్చింతల్లో జిఎస్ స్వామి ఆశ్రమంలోనే చదివింది వైద్య విద్య. అట్లా ఉంది అనుబంధం వారితో. ఆ సమతామూర్తి విగ్రహాన్ని నేను దర్శించాను చాలాసార్లు. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించారా జిఆర్ స్వామితో? స్వామివారితో ప్రత్యక్షంగా చేయలేదు, కానీ ఆయనకు తెలుసు మన మనసులో ఉన్న ఆలోచన, పరోక్షంగా తెలుసు. ప్రత్యక్షంగా ఆయనతో డిస్కస్ చేయలేదు. అంటే దీని పరిమితులు ఉన్నాయి, అనుమతులు పరిమితులు వీటి లేకుండా చేద్దామన్న ఉద్దేశం. ఓకే, అనుమతి అవసరం లేదు, పరిమితి అంటే అది ఇలాగే చేయాలి, లేదా కమర్షియల్గా చేయాలి, లేకపోతే ఇన్ని చేయాలి, అట్లా కాకుండా దాన్ని ఒక డిఫరెంట్ ఫార్మేట్లో చేద్దామని నా ఉద్దేశం. అండ్ ఆయన సినిమా చూసిన వాళ్ళకి ఆయన అర్థం అవ్వాలి, స్వామివారు అర్థమై ఆయన ఆరాధనాయకుడు అవ్వాలి వాళ్ళకి, ఆడియన్స్కి. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, 10 ఏళ్ల పిల్లలు చూసినా లేకపోతే 100 ఏళ్ల వ్యక్తులు చూసినా
ఆయన జీవితంలో ఇదే ఆయన చెప్పింది, ఈయన సారాంశం మీద అనుకోవాలండి. అనుకుని దాన్ని మేము ఫాలో అవ్వాలనే ఫీలింగ్ రావాలని అనుకుంటాను నేను. అలాంటి సమయం వచ్చినప్పుడు, స్వామివారు సంకల్పించినప్పుడు డెఫినెట్గా అలా చేస్తాను నేను. ఇంకోటి ఏమంటే మనకున్న వరాలతో చేయొచ్చు. ఇవాళ సినిమా మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ నాట్ ఏ బిగ్ థింగ్ అండి. ఇప్పుడు వర్చువల్ అనే ఒక టెక్నిక్ వచ్చింది. వర్చువల్ ఇమేజ్ అంటే వర్చువల్ వన్ అనే కంపెనీ ఉంది, మన ఫ్రెండ్ అది రవికాంత్ గారు, తర్వాత దాని వైస్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి రామచంద్ర గారు నాకు బాగా ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే. వీళ్ళ వర్చువల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక సెట్ని మీరు క్రియేట్ చేస్తారు. వాళ్ళు మీరు ఒక 1000 నాటి కోట కావాలి అంటే కోటని చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తారు 360 డిగ్రీల్లో. అంటే మీరు కోటలోకి వెళ్ళొచ్చు, రావచ్చు. అది మనం గ్రీన్ మ్యాటర్ షూట్ చేసి దాన్ని మ్యాచ్ చేస్తాం. అది రియల్ టైం షూటింగ్ అనమాట. దాని మీద బాగా నేను అలవాటు చేసుకున్నాను, నేర్చుకున్నాను, అంటే అవగాహన చేసుకున్నాను. అట్లాగే ఇప్పుడు వాడుతున్న ఏఐ ఉంది. ఏఐ కూడా ఏంటనేది కూడా దాన్ని బాగా నేర్చుకుంటున్నాను. అంటే మా అబ్బాయి కొంచెం దాని మీద వాడికి అవగాహన ఉంది, వాడు నాకు నేర్పించాడు. నేను ఏఐ ద్వారా ఒక సాంగ్ చేయగలను. ఓకే. తర్వాత ఏఐ ద్వారా ఒక పోస్టర్ డిజైన్ చేయగలను, ఒక స్క్రిప్ట్ అని సరి చేయగలను నేను రాసుకుంటే. సో ఇవన్నీ ఏఐ నేనే కాదండి, ఇప్పుడు సెల్ ఫోన్ ప్రతి వాడికి ఏఐ అవైలబిలిటీ ఉందండి. చాట్‌జీపీటీ కానీ, లేదా ఏఐ కానీ, కాన్వా కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి తెలియకుండా ఉంటే మనం దీనిలో ఉండలేము. అది ఎంత సింపుల్ విషయం అంటే, మనము కార్ అవైలబుల్ అయితే మనము ఓలా బుక్ చేస్తాము, ఊబర్ బుక్ చేస్తాము. అది తెలియదు అనుకోండి, మేము డిపెండ్ అవ్వాలి, ఎవరిని అడగాలి బుక్ చేస్తావా అని. లేదా ఓలా కనపడితే వెళ్ళి అంటే ఇలా అవ్వాలి సార్ మీరు బుక్ చేయాలని చెప్తారు వాడు. ఆ టెక్నాలజీ అది నేర్చుకుంటే కానీ మనం ముందుకెళ్ళాం ఈ ఫీల్డ్లో ఉన్నందుకు. రిటైర్ అవ్వలేదు కాబట్టి నేర్చుకుంటాం ఇంకా. ఇప్పుడు మీరు చాలా సింపుల్ అనే ఒక మాట చెప్పారు, ఏఐ కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ, వెరీ సింపుల్ అండి. కాకపోతే ఒక క్రియేటివిటీ ఫీల్డ్లో మేము ఉన్నాం. చాలా క్రియేటివ్గా మీరు ఆలోచించాలి, క్రియేటివ్గా మీరు చూపించాలి. దాన్ని ఏఐ కిల్ చేస్తోంది అనేది, మిగతా దేన్నైనా ఏఐ రీప్లేస్ చేయొచ్చు కానీ క్రియేటివ్ మైండ్ని రీప్లేస్ చేయలేదు అనే మాట. ఇది ప్రశ్న కాదు, అపోహ అని అనుకుంటాను నేను. ఓకే, మీ అపోహ కాదు. నో మామూలుగా అయితే వేరే ఇంకేదైనా దాన్ని డామినేట్ చేస్తుంది, లేకుంటే దాన్ని రీప్లేస్ చేస్తుంది అనే మాట. మీరు గమనించండి, ఒకప్పుడు సినిమా రికార్డింగ్ చేయడానికి వయలిన్లు, వీణులు పట్టుకొచ్చేవాళ్ళు. 100 మంది ఉండేవాళ్ళు. రెహమాన్ గారు వచ్చాక 100 మంది పోయినారు. 100 ఇన్స్ట్రుమెంట్స్ ఒకదానికి వచ్చేసినాయి. తర్వాత ఈ రెహమాన్ గారు రిప్లేస్ అవుతాయి ముందు తెలియదు నాకు. అది నేనేమంటా అంటే, మనుషులు కానీ, మనుషుల యొక్క పార్టిసిపేషన్ కానీ, ఆధిపత్యం కానీ ఎప్పుడు పోదు. ఎన్ని ఏఐలు వచ్చినా కూడా మనిషే, ఆయన క్రియేటివిటీ అలాగే ఉంటుంది. కాకపోతే కొత్త సాధనాలు వస్తాయి మనకి. మీరు ముందు సైకిల్ నేర్చుకుంటారు, తర్వాత స్కూటర్ నేర్చుకుంటారు, కారు నేర్చుకుంటారు. మీరు ఫస్టే కారు నేర్చుకోరు. కారు వచ్చినందువల్ల స్కూటర్ లేదు, సైకిల్ లేదు అనుకోవడం లేదు. అది ఒక సాధనం అంతే. మీరుగానే ఉంటారు. సో మీరు నేర్చుకునే సాధనాలు, మీరు ఉపయోగించే పరికరాలు మారుతున్నాయి. ఒకప్పుడు మీరు ఎలక్ట్రిక్ గిటార్ రాకముందు మామూలుగా ఫిజికల్గా వాయించేవాళ్ళు. ఎలక్ట్రిక్ గిటార్ వచ్చింది, దానికి కంపోజిషన్స్ ఇస్తారు, దానికి కమాండ్స్ ఇస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ మీరు వాడుకుంటారు, ఏఐ మిమ్మల్ని వాడుకోదు, ఏఐ మిమ్మల్ని శాసించదు, ఏఐని మీరు శాసిస్తారు. సాధించాలంటే బేసిక్స్ నేర్చుకోవాలి, అంతే సింపుల్ అండి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిందండి. ఇప్పుడు బిగినింగ్లో కంప్యూటర్ వచ్చిన కొత్తలో చాలామంది గగ్గోలు పెట్టారు. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి, ముఖ్యంగా బ్యాంకు లాంటి వాటిల్లో, బ్యాంక్ సెక్టార్లో ఎవరికి ఉద్యోగాలు పోలేదు. వాళ్ళు ఇంకా సమర్థవంతంగా పనిచేయగలుగుతున్నారు. ఏ కూడా అంతే అండి. ఏ అనేది శాపం కాదు, వరమే. అది ముఖ్యంగా శీతలపరిశ్రమ ఉండే వాళ్ళకి కానీ, క్రియేటివ్ పీపుల్కి కానీ అది దాన్ని వాడుకోవడం తెలిస్తే ఇంక అంతకంటే ఏముందండి. మీరు సైకిల్ నుంచి, స్కూటర్ నుంచి, కార్ నుంచి విమానం కూడా నడపగలిగితే విమానం మీ సాధనం అవుతుంది. మీరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళే బదులు, శ్రీనగర్ కాలనీ నుంచి తార్నాకి వెళ్ళే బదులు మీరు ఇక్కడి నుంచి ఇంకో దేశం వెళ్తారు కదా, ఇంకా గ్రోత్ కదా. అది మీ జీవితకాలంలో సాధ్యపడిన విషయం కదా. అది మీ అని మీరు కాదు, మానవ జీవితం, నా జీవితం అనుకోండి. సో నేను అంత కలలుగా అంటున్నా. అయితే యూజువల్గా గతంలో ఉన్నటువంటి వాటన్నిటికంటే కూడా వచ్చినటువంటి టెక్నిక్లు, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఆ తర్వాత ఏఐలు, ఇవన్నీ వచ్చిన తర్వాత కృత్రిమంగా అనిపిస్తున్నాయి తప్ప ఒరిజినల్ ఫీల్ పోయింది అనేది ఏదైనా ఉంటే, మనం గ్రీన్ మ్యాటో బ్లాక్ మ్యాటో వేసేసుకుంటాం, చేస్తాం, ఈ స్టూడియో సెటప్లోనే మొత్తం అయిపోతుంది, సమస్త ప్రపంచాన్ని ఏఐ సృష్టించి చూపించేస్తుంది తప్ప అక్కడ ఆర్టిఫిషియల్గా కనిపిస్తోంది, ఒరిజినాలిటీ లేదు అనే చేయాలంటాను నేను. వై షుడ్ యూ నీడ్ కంప్లీట్ స్ట్రక్చర్ త్రూ ఏఐ? ఎందుకు అలా చేయాలి? మీకు ఏఐ ఎంతవరకు అంతవరకే వాడుకోవాలి కదా. మీరు రామాయణం తీస్తున్నారు, హనుమంతుడు గాలి ఎగరడమే మీకు ఏఐ చేయగలుగుతుంది, కానీ హనుమంతుడు రాముడి పాదాలకు దండం పెట్టడం ఏఐ ఎందుకు? అవును, అంతే అండి. అందుకని దాన్ని వాడుకునే విధానంలో ఉంటుందండి. ఇప్పుడు మనము అది క్లాత్ తప్పు కాదు, కుట్టిన టైలర్ తప్పు కాదు. సరిగ్గా కుడితే బాగుంటుంది, బాగాలేకపోతే అసలు ఈ కుట్టడమే తప్పు, అసలు ఈ విధానమే తప్పు, అసలు టైలర్స్ వ్యవస్థ తప్పు అనడానికి లేదు.
అది మీకు ఏ ఇలాంటి టైలర్ కావాలో మీరు ఎన్నుకోవాలి, ఏ ఎలా ఉపయోగపడుతుంది, ఏ ఆల్వేస్ అది ఒక టూల్ మాత్రమే, సోల్ కాదు. ఆల్వేస్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను దానిపైన, నేను ఇచ్చిన క్యాప్షన్ అదే, అది కేవలం టూల్ మాత్రమే, సోల్ ఎప్పుడు కాదు. సోల్గా తీసుకుంటే తప్పది. సోల్ ఏం తీసుకుంటారంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నా డబ్బులు ఖర్చు అవ్వకుండా స్క్రిప్ట్ రాస్తుంది, డబ్బులు ఖర్చు అవ్వకుండా చేస్తాను అనుకున్నాను అనుకోండి, ఆ ఖర్చు పెట్టిన టైంకి సంబంధించిన డబ్బులు నెక్కి రావు. ఎందుకంటే ఒక సమగ్రంగా కూడా సినిమా అనేది ఎంగేజ్ చేయగలగా ప్రేక్షకుడిని. మీరు ఏ చేస్తారా, విడిగా తీస్తారా, రియలిస్టిక్గా తీస్తారా, దట్ ఈస్ డిఫరెంట్. అది షుడ్ బి రియలిస్టిక్ ఆర్ నమబుల్గా ఉండాలి, లవబుల్గా ఉండాలి ప్రాజెక్ట్. అది నా ఉద్దేశం యాక్చువల్లీ ఏ గురించి. ఒక 2 months బ్యాక్ కన్నడకి సంబంధించి ఒక ఇద్దరు యంగ్, దాన్ని ఆంటర్ప్రెన్యూర్స్ అనడానికి లేదు, ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ లవ్ యూ సినిమా దాని పేరు. 10 లక్షల ఖర్చుతో ఇద్దరు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, కన్నడ సినిమా రిలీజ్ చేసేసారు అనుకున్నప్పుడు అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే మొత్తం అంతా రీప్లేస్ చేసేస్తుంది, లేకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది, ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళే ఇంకా సర్వైవ్ అవుతారు అనేది అనిపిస్తుందా? అలా ఉండదండి. ఎందుకు ఉండదంటే ప్రతి వాళ్ళు దాని తగ్గ విధానం నేర్చుకుంటారు ఆ ఫీల్డ్లో ఉన్నందు వాళ్ళు. ఇప్పుడు మనము ఎట్లాగైతే సెల్ ఫోన్కి, ఎలాగైతే స్విగ్గీకి, ఎలాగైతే ఊబర్కి, ఓలాకి అలవాటు పడ్డామో తప్పనిసరిగా అదే జరుగుతుంది. మనం దానికి అలవాటు పడతాం, దాన్ని వాడుకుంటాం, అది అద్భుతమైన రిజల్ట్ మనకి ఇస్తాం. ఇప్పుడు సీజీ లేకుండా అవి లేకుండా సినిమాలు లేవు కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా. అవును. మరి అవి ఉన్నప్పుడు అవి లేకపోతే ఏం చేసేవాళ్ళు? మాయాబజార్ ఎట్లా చేశారు? మరి మాయాబజార్ చేసినప్పుడు అక్కడ సీజీ ఏముందండి? మాయాబజార్లో తెలివే ఉంది, క్రియేటివిటీ ఉంది, అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంది అన్ని డిపార్ట్మెంట్ మధ్య. ఇప్పుడు ఆ పని ఇంకొక రంగా చేస్తున్నారు. మాయాబజార్ సృష్టి మళ్ళీ వస్తుంది అనుకోండి, అంటే అద్భుతంగా రాకపోవచ్చు, ఎందుకంటే అప్పుడున్న ఆర్టిస్టులు ఉన్నారో లేదు తెలియదు, లేరు కాబట్టి. కాకపోతే మాయాబజార్ లాంటి ఇంకొక సినిమా ఇంకోటి వస్తుంది, పాతాళ భైరవి మళ్ళీ రావచ్చేమో ఈ ఏ టెక్నిక్లో, అది బాగా చేయొచ్చేమో. అంటే నేనేమంటానంటే డబ్బు పెట్టే నిర్మాతను కానీ, సినిమా తీసే దర్శకుడిని కానీ ఏ రిప్లేస్ చేయదు. అట్లాగే ఎంతో సంగీత జ్ఞానం ఉన్న సంగీత దర్శకుడు రిప్లేస్ చేయదు. సంగీత దర్శకుడికి అది ఒక ఇన్స్ట్రుమెంట్గా సాధనంగా మారుతుంది, అంతేగాని అతన్ని పక్కకు పెట్టి చేయలేము మనం. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటేనే అతను ఏం కావాలో జడ్జిమెంట్ కావాలి కదా. జడ్జిమెంట్ ఏ చేయదండి, ఏ చేసినా దాన్ని మనం నమ్మలేము. జడ్జిమెంట్ చేస్తుంది. మీరు అడిగి ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, మీరు ప్రాంప్ట్లోనే ఉంది మొత్తం. ప్రాంప్ట్ అనేది ఒక పెద్ద విద్య, ఇప్పుడు దాన్ని నేర్పిస్తున్నారు చాలామంది. మీరు ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే అది కరెక్ట్గా ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు, సింపుల్ అది. సింగర్లను కూడా రీప్లేస్ చేసినట్టు పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా బాలసుబ్రహ్మణ్యం గారి ఆ వాయిస్ని దాన్ని ఇమిటేట్ చేస్తే బాలు గారు పాడినటువంటి పాటలాగే ఇప్పుడు కూడా వస్తున్నాయి ఆయన చనిపోయిన తర్వాత కూడా అనే మాట. అవును, ప్రపంచం బాలుగారితో ఆగిపోతుందండి, ఆగిపోదు కదా. బాలుగారి పాట ఇమిటేట్ చేస్తే బాలుగారి వాయిసే అనిపిస్తుంది కదా. మరి ఇంకో బాలుగారు లాంటి ఇంకొక వాయిస్ మనకు కావాలి కదా, మళ్ళీ మనిషే కావాలి దానికి. ఆ మనిషి పాపులర్ అయ్యాక మనిషిని మళ్ళీ వాయిస్ అది కాపీ చేస్తుంది అనుకోండి, ఇంకొక మనిషి కావాల్సి వస్తుంది. అది వైవిధ్యము, సృజనాత్మకత అనేది అది నాట్ టు బి కాపీడ్ అండి, కాపీ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. అది నా ఉద్దేశం. మీరు కొమరం భీమ్ సినిమా తీసినప్పుడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆ తర్వాత నంది అవార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఈసారి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు ఒక పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ అయిపోయాయి. RRR అయితే ఏకంగా ఆస్కార్ ఎంట్రీయే కాదు, ఆస్కార్ అవార్డు కొట్టడం అనేది. గతంలో కూడా ఆస్కార్ అవార్డ్స్ వచ్చినప్పటికి కూడా మన తెలుగు సినిమా అనే ఒక పేరు ఉంది కదా, అక్కడి దాకా వెళ్ళింది అనుకున్నప్పుడు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా, ఒక క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్గా ఏమనిపిస్తుంది? ఇది ఒక అద్భుతమైన స్వర్ణయుగం తెలుగు పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి. ఆస్కార్ దాకా వెళ్ళగలిగింది అంటే ఆస్కార్లో రాజమౌళి గారు కానీ, లేదా చంద్రబోస్ గారు కానీ, కీరవాణి గారు కానీ, దే ఆర్ గ్రేట్ పీపుల్. అంటే గ్రేట్ ఎందుకంటున్నారంటే వాళ్ళు అంతవరకు ఎగరగలిగారు వాళ్ళు. అంటే తెలుగు సినిమా కన్నా రెక్కలకున్న శక్తిని చూపించగలిగారు ప్రపంచానికి, అందుకని స్వర్ణయుగం అంటున్నా. ఇప్పుడు మనం పోల్చుకోవడానికి అంతకుముందు అది లేదు. ఇవాళ మనకి ఒక అద్భుతమైన సినిమా అంటే బాహుబలి అనుకోవచ్చు, దాన్ని పోల్చుకుంటాం, దానిలో కొంచెం తీయగలుగుతామా, సగం తీయగలుగుతామా అని. అట్లాగే RRR ఉంది. సో RRR గురించి కొన్ని సందేహాలు నాకు ఉన్నాయి, అంటే కంటెంట్ పరంగా. బట్ అది పక్కన పెడితే ఇట్స్ వెల్ మేడ్ ఫిలిం. దానివల్ల కొమరం భీమ్ యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది, అది బాగా ఇష్టపడ్డాను నేను. సో ఇవాళ తెలుగు పరిశ్రమ పూర్తి రెక్కలతో ఎగురుతున్న ఒక గండబెరునలాగా ఉందండి, గరుడ పక్షిలాగా ఉంది. అది చాలా పైకి వెళ్తుంది, అది చాలామంది పైకి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు వస్తున్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ, ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ ఎవరైనా కూడా వాళ్ళు దే ఆర్ లక్కీ అండి, అదృష్టవంతులు వాళ్ళు. వాళ్ళకి ఒక దారి ఉంది, ఒక సాధనం ఉంది, అన్ని వనరుల చేతిలో ఉన్నాయి వాళ్ళకి. సో నాకంటే మా అబ్బాయి అదృష్టవంతుడు, అలాంటి ఫిల్మ్ మేకర్లో ఉన్నాడు కాబట్టి. అది నా ఉద్దేశం యాక్చువల్గా. సో శ్రీధర్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు,
తెలుగు సినిమా గరుడ పక్షి గండబేరుండ పక్షి లాగా విస్తరిస్తూ పైకి అవునండి. వెళ్తోంది, బోల్డ్ అన్ని కుటుంబాలని వెన్నింటిని తీసుకెళ్తోందంటే అది మహా అంటే 2-3 ఏళ్లకు వచ్చే ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలకి దిక్కే లేకుండా పోతుంది, రిలీజ్ కోసం కష్టపడాల్సి వస్తుంది, సమ్మెలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఇవన్నీ ఉన్నాయి కదా సమస్యలు. మరి ఇవన్నీ ఓకే, అవి ఏమంటారండి, మన ఇంట్లో ఉండే రోడ్డు లాంటి సమస్యలే అవి. కాకపోతే మెయిన్గా ఏమవుతుందంటే చిన్న సినిమాలు బతుకుతున్నాయండి. ఇప్పుడు చిన్న సినిమాలకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, తర్వాత వాడు గ్యారంటీ ఉంది. మనం ఇప్పుడు ఈ సామాజిక వర్గమన లాంటి సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు చక్కగా హాస్యంతో చేసిన బ్రహ్మాండ సినిమాలు అవి. తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్ రామాయణం అని కానీ మనం చూస్తుంటాము. అట్లాగే ఈ మధ్య ఓటీటీలో ఒక సినిమా వచ్చింది, అనగనగా ఒక సినిమా వచ్చింది, అనగనగానే సుమంత్ చేశాడు. అద్భుతమైన స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, అంతా బాగుంది. నేను ఏమంటా అంటే ఇలాంటి వాటికి అవుట్లెట్ ఉన్నాయి ఇప్పుడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది రెండు వేరే వర్గాలు అయినప్పటికీ కూడా మనకి అంటే నేనేమంటా అంటే మన కుటుంబము విడిగా జూబ్లీస్లో పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఉండొచ్చు, లేదా దిల్సుఖ్నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు, సుఖానికి సంతోషంగా ఏం లోటు ఉండదు. అది ఆ భావన పెట్టుకుంటే ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే సినిమా చేయొచ్చు, బయట రిలీజ్ చేయొచ్చు, తర్వాత అది హిట్ అయితే ఇంక పెద్ద ఆఫర్ తీసుకోవచ్చు. మనం చూస్తున్నాము, చిరంజీవి గారు విశ్వంబర అని ఇచ్చారు ఆయనకి. అతను వశిష్ఠ చిన్న ఒక మంచి సినిమా చూశాడు, చిన్న రేంజ్లో తీసుకున్నాడు, హిట్ అయ్యాడు, వెంటనే పెద్ద రేంజ్కి వెళ్ళిపోయాడు. అది ఇట్ హ్యాపెన్స్ అండి. అది అందులో ప్రతిబంధకాలంటే నేను ఏమంటా అంటే నెగిటివ్గా ఆలోచించడము నాకు ఇష్టం ఉండదు, నేను దాన్ని ఇష్టపడను కూడా. ఎవ్రీథింగ్ మనం ఒక పాజిటివ్ యాంగిల్ చూసామనుకోండి, ఇవాళ ఇది చక్కగా ఇప్పుడు అంతకుముందు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు మనకి. అవును, ఇవాళ వాళ్ళు ఎన్ని చూస్తున్నాం మనం, ప్రతి ఫ్రైడే ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతాయి అన్ని భాషల్లో. నేను డైలీ 2 సినిమాలు చూస్తానండి, అన్ని లాంగ్వేజెస్. అన్ని లాంగ్వేజ్ అంటే మనకి కింద సబ్టైటిల్ వచ్చాక ఏ లాంగ్వేజ్ ఒకటే మనకి. అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. మనం ఒక సినిమా చూశాను, వాడు హృదయం మారుస్తారు వాడికి. ఓకే, అంతకు చాలా కఠినాత్ముడు వాడు, చాలా మెటీరియలిస్టిక్ పర్సన్, చాలా స్వార్థపరుడు. అతనికి వేరే వాడి హృదయం పెడతారు అతనికి. చనిపోయి వాడు యాక్సిడెంట్లో పోతే వాడి హృదయం వీడికి పెడితే వీడి హృదయం మారిపోతుంది, చాలా పాజిటివ్ యాంగిల్ మారిపోతాడు వాడు. అంటే ఎలాగైతే బానిసలకు చూస్తాడో స్టాఫ్ని, వాళ్ళందరికీ పిలిచి ఒక మనిషిలో చూస్తాడు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తాడు, అట్లా మారిపోతాడు అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించింది నాకు. అంటే మనం హృదయం మారడం అనేది ఒక పొయిటిక్గా తీసుకున్నా కూడా హృదయం రిప్లేస్ చేస్తే మారకపోవచ్చు, మనిషి బుద్ధి మారకపోవచ్చు, కాకపోతే మారాలన్న ఒక కాంక్ష ఉంది ఆ డైరెక్టర్కి. ఇట్లా చాలా సినిమాలు అండి. రోజు మార్నింగ్ ఒక సినిమా చూస్తాను, ఈవినింగ్ ఒక సినిమా వీలైతే. మార్నింగ్ అయితే సినిమా చూస్తాను, పొద్దునే ఒక ధ్యానం లాగా అనమాట, మార్నింగ్ వాక్ లాగా. అది ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. మార్నింగ్ ఒక సినిమా ఓటీటీలో, అన్ని ఓటీటీలో సబ్స్క్రైబ్ చేసి ఉన్నాం మా ఇంట్లో అన్ని. నెట్ఫ్లిక్స్ మొదలు పెడితే ఆఖరి హోయిచాయ్ అని ఒకటి ఉంటుంది, ఒకటి హోయిచాయ్ అని ఒక బెంగాలీ ఛానల్ ఉంది, అందులో మంచి సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ఏమైందంటే సబ్ టైటిల్ వచ్చిన తర్వాత ఏ సినిమా ఒకటే మీకు. నేను ఒరిజినల్ లాంగ్వేజ్ చూడడానికి ఇష్టపడతాను, తమిళ్ కానీ, మలయాళం కానీ, లేకపోతే ఈవెన్ స్పానిష్ కానీ, ఎనీ లాంగ్వేజ్ ఐ విల్ లైక్ టు వాచ్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్, ఈఎస్టీఎన్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో. అది బాగుంటుంది. సో అందుకని ఇవాళ గరుడ పక్షితో పాటు పిచ్చుకలు బతికే కాలం కూడా ఉంది ఇప్పుడు. మీరు ఈవెన్ ఎవరైనా సరే, ఎనీ ఫిల్మ్ మేకర్, ఎనీబడీ కెన్ మేక్ ఏ ఫిలిం. ఇప్పుడు ఒక మంచి ఆలోచన వస్తే కనుక, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఉన్నారు, అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు సినిమా తీయొచ్చండి. ఆ సినిమా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ రేపటి దర్శకులు. నా ఉద్దేశం షార్ట్ ఫిల్మ్ మీద ఒక ఆయుధం వాళ్ళకి. అది మా టైంలో లేదు అది. ఇప్పుడు నేను సినిమా తీయాలంటే నేను 16 చేశాను సినిమా. ఆ నెగిటివ్ కొనుక్కురావాలి, దాన్ని చేయాలి, కెమెరామెన్ పెట్టుకోవాలి, చాలా పెద్ద పని అది. ఇవాళ అలా లేదండి. ఇవాళ మీరు సెల్ ఫోన్తో సినిమా తీయచ్చు. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ చిత్ర పరిశ్రమలో కానీ, అంటే ఎనీ లాంగ్వేజ్, అంటే ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా, అన్ని పరిశ్రమల్లో కూడా ఒక మంచి లక్షణం ఏమొచ్చిందంటే, ఎవరినో ఒక యంగ్స్టర్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఒక మంచి కాన్సెప్ట్తో వస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎట్లా అడుగుతారంటే, యంగ్స్టర్స్ ఎవరు లేరా మీ టీంలో అని అడుగుతున్నారు అనమాట. అంటే అంత యువతరానికి అంత మంచి ప్రతిభకి గుర్తింపు వచ్చే రోజులు ఇవి. ఒక మంచి 20 ఏళ్ళ అబ్బాయి అయినా సరే, 25 ఏళ్ళ అబ్బాయి అయినా సరే, నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, జెండర్ దీనికి సంబంధం లేదు, వెళ్ళి నా దగ్గర కాన్సెప్ట్ ఉందండి, నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, నా ఫోన్తో తీశానంటే, ఎలా తీసావు, వెరీ గుడ్ అని సినిమా ఇచ్చేస్తున్నారు. నిర్మాతలు నమ్ముతున్నారు, దర్శకులు నమ్ముతున్నారు. మరి స్వయం కాకపోతే ఇంకేముంది. సరే, డైలీ వారి సమ్మెలు, అవి కార్మికుల సమస్యలు ఉంటూనే ఉంటాయి, వాటిని పరిష్కరించుకుంటూనే ఉంటారు, వారి మీద మనకి సింపతి ఉంటుంది, అది కూడా మనం పరిష్కరించబడాలి ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. బట్ నేను మాట్లాడేది క్రియేటివిటీ పరంగా
కొత్త దర్శకులు కొత్త టెక్నీషియన్స్ పరంగా చెప్తా ఉంటాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, RRRకి సంబంధించి నాకున్నటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయని. ఏంటా సందేహాలు? కుమ్రం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు ఇద్దరు కాంటెంపరీస్ ఎలా అవుతారు, ఎలా కలుసుకున్నారు అనేదేనా, ఇంకా అంతకు మించి? కాదండి, నేనేమనుకున్నా అంటే ముందు అట్లా అనుకున్నాను. ముందు నేనేమనుకున్నా అంటే కొమరం భీమ్ కథ వేరే, ఈయన కథ వేరే. అవును. ఆ సినిమాలో చూపించిన కొమరం భీమ్, ఆ సినిమాలో చూపించిన కొమరం భీమ్ కథ కూడా వేరే, అసలు కొమరం భీమ్ వేరే కాదు. ఆ రెండు వేరే ఉన్నప్పుడు ఆ సినిమా ఆయన చేశాడు. ఆయన ఒక మంచి మాట ఏం చెప్పాడు, రాజమౌళి గారు, నాకు నచ్చిన దర్శకుడు అతను ఏం చెప్పాడంటే ఇది కాల్పనిక కథ మాత్రమే అన్నాడు. కల్పన దానికి ఇంకా దానికి పరిమితులు లేవు. మీరు సైన్స్ ఏమంటుందని దేవుడే దిగివస్తువు సినిమా ఉంది. దేవుడి దిగివస్తులో కృష్ణుడు వచ్చి కాఫీ తాగుతాడు సత్యనారాయణ గారితో, ఇంకో క్యారెక్టర్తో. అది కల్పన. అది కృష్ణుడు వచ్చాడా నువ్వు నిరూపించంటే నిరూపించలేరు. అదొక కల్పన, ఒక భావన అంతే. ఆ భావనకి అని తీస్తే ఒక ఇద్దరు యోధుల కథ, అది ఇద్దరు భారతీయ యోధుల కథ. ఆ రకంగా నేను చూశాను, బాగానే ఉంది. అది సందేహం ఏంటంటే బిగినింగ్లో ఇచ్చిన పబ్లిసిటీ కొమరం భీమ్ అని పేరుతో ఇచ్చారు. అది ఇవ్వకపోయినా నష్టం లేదు ఆ సినిమాకి. నిజంగా పాట కూడా అలాగే ఉంది కదా, అది నష్టమేం లేదు దానివల్ల అని అనిపించింది. అంటే ఇప్పుడు అది ప్రూవ్ అయిన సినిమా, దాని మీద నేను కొత్తగా కామెంట్ చేయడము, కాంట్రవర్సీ చేయడం అవసరమే లేదనిపిస్తూ ఉంది. ఆయన పద్ధతిలో సినిమా తీశాను, నా పద్ధతిలో నేను సినిమా తీశాను. దాని మీద అభ్యంతరం అంటే కొమరం భీమ్ ఇంకో సినిమా తీయాలి, పార్ట్ 2. ఆ శక్తులు నేను చేస్తాను. అసలు కొమరం భీమ్ జీవితం, ఆయన తర్వాత ఇంపాక్ట్ ఏంటి సినిమా తీయదలుచుకున్నాను నేను. కొమరం భీమ్ని ప్రభావితం చేసేవారు, కొమరం భీమ్ ప్రభావితం చేసిన తర్వాత సమాజం ఎలా ఉంది అనేది ఒక సినిమా తీయవచ్చు. తీయాలంటే చాలా ఉన్నాయి ప్రాజెక్టులు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నాను. యాక్చువల్ నా ఉద్దేశం అంటే ఒక ఫిల్మ్ మీడియా డిజిటల్ కాన్సెప్ట్స్ ఒకటి తయారు చేస్తున్నాను, డిజిటల్ బ్యాంక్ లాగా. నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏమన్నా మా దగ్గరకు వస్తే, కురాలను వస్తే మేము తయారు చేయటం, దాన్ని మేము కొంచెం సపోర్ట్ చేయటం, అంటే దాన్ని ఫిల్మ్ మీడియా డిజిటల్ క్రియేషన్స్ అనుకోండి. ఓకే, అట్లా అనుకున్నాను. అదొకటి ఉచితంగా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే డిఫరెంట్ జోనర్స్లు, అది కామెడీ కావచ్చు, సీరియస్ కావచ్చు, అది సోషల్ ఫ్యాంటసీ కావచ్చు, మైథలాజికల్గా కావచ్చు, ఏదైనా కూడా డిఫరెంట్ ఎనీ జోనర్ విల్ మేక్ డిజిటల్ కంటెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. అది అంతేనండి, మేము తయారు చేస్తుంటాం. మాకు ఆర్డర్ ఇవ్వక్కర్లేదు, కాగితాలు ఇవ్వక్కర్లేదు, అనుమతులు అక్కర్లేదు. మేము తయారు చేసి పెడతాం, అది ఎవరు రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇస్తాం, ఎవరు అడిగితే చేసిస్తాం, అట్లా అనమాట. సో మన దగ్గర సెట్ ఆఫ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి, ఒక గ్రూప్ ఉంది. ఆ రకంగా చేద్దామని ఫిల్మ్ మీడియా డిజిటల్ కాన్సెప్ట్స్ అని ఒక పెట్టుకున్నాం. అదొకటి చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా చేస్తున్నాం కూడా, చేస్తున్నప్పుడు కొత్త పేరు అనుకోండి, చేస్తున్న పని అదే. దాన్ని కొంచెం కన్సల్టేట్ చేస్తున్నాం, సమగ్రంగా చేస్తాం. బెస్ట్ విషెస్ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు శ్రీధర్ గారు అనగానే మాకు ఎలా అయితే కొమరం భీమ్ గుర్తొస్తుందో, ఆ టైంలోనే అష్ట కష్టాలు పడుతున్న సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలనుకునే టైంలోనే మీరు సడన్గా ఇటువైపు సీరియల్స్ వైపు వచ్చారు. అవునండి, బోల్డ్ అని మెగా సీరియల్స్ తీశారు, నెంబర్ ఆఫ్ సీరియల్స్ తీశారు. ఆ టైంలో ఆ ఆలోచన అనేది అసలు ఎలా వచ్చింది? అప్పటికి కూడా మీరు చెప్పినట్టుగా వెబ్ సిరీస్లు లేవు, ఓటీటీలు లేవు, అది కూడా దూరదర్శన్ ఫస్ట్ సీరియల్ స్టార్ట్ చేసింది 13 ఎపిసోడ్ల కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. దూరదర్శన్ చాలా సీరియల్ చేశాను. దూరదర్శన్ అనేది మాతృ సంస్థ నాకు. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? సినిమాలు చేస్తూనే అటువైపు వెళ్ళిపోవాలి అంటే డీవియేషన్ అవుతోంది, లేకుంటే మనం ఒక డిఫరెంట్ పాత్రలో వెళ్తున్నాం అనే ఆలోచన రాలేదా? నాకు ఏం చెప్పారంటే, నేను మా ఫ్రెండ్స్ నన్ను అదే కామెంట్ చేస్తుంటారు, నా దగ్గర చూసేవాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్. వాళ్ళు ఒకటే చెప్తాను నేను, వాళ్ళకి ఏంటంటే నేరము కానీ, దుష్టశక్తి కానీ, క్రియేటివిటీ కానీ, అల్లసిద్దరు కానీ నిర్మూలన కాదు, రూపం మార్చుకుంటారు. అది చెప్తాను సరదాగా వాళ్ళకి. అంటే ఫామ్ మారుతుంది, నేను నిర్మూలన అవ్వదు అని. అనంతమైంది, అలాగే ఉంటుంది, అలాగే ఉండాలి కూడా ఉన్నంతకాలం. నిజంగా ఊరికే సరదాగా చెప్పాను కానీ అది మనం ఫార్మేట్ మార్చినంత మాత్రం మనం అయిపోమండి, ఆగిపోము. అది ముందుకెళ్ళడానికి. అది ఇప్పుడు మనము అమెరికా వెళ్ళాలి అనుకోండి, ఇంటి దగ్గర మన కారు లేకపోతే ఆటోలో వెళ్తాం, ఆటో ఆగిపోతే అక్కడి నుంచి ఏమన్నా అడిగి లిఫ్ట్ అడిగి బైక్ మీద వెళ్తాం, ఎయిర్పోర్ట్ చేరుకుంటాం, అక్కడ ఫ్లైట్లో వెళ్తాం. సో ఇవన్నీ సాధనాలే. మన ఆశయం ఎయిర్పోర్ట్ కదా, అమెరికా రీచ్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి. మనం ఫ్లైట్ వెళ్ళినామా, లేకపోతే అక్కడ దాకా ఆటోలో వెళ్ళామా, లేకపోతే స్కూటర్ మీద వెళ్ళామా, అది సంబంధమే లేదు. నా జీవితం కూడా అలాగే అనుకుంటాను నేను. జీవితం నడుస్తూ ఉండాలి. మనం ఏం ఒక సినిమా చేయాలి, సినిమా తీసేంతగా నేను ఉండాలి అంటే మిగతా పనులు చేయాలి, మళ్ళీ ఇంకో సినిమా చేయాలి. ఇల్మాజ్ గుని అని ఒక టర్కీ ఫిల్మ్ మేకర్ ఉన్నాడండి, ఇల్మాజ్ గుని. అది చాలా అద్భుతమైన సినిమాలు తీశాడు, 4 సినిమాలు తీశాడు ఆయన.
ఆయన ఏం చేసేవాడంటే సినిమా తీయడానికి మధ్యలో డబ్బులు సంపాదించడం కోసము రకరకాల పనులు చేసేవాడు. గవర్నమెంట్కి యాడ్స్ చేసేవాడు, ఓకే, రోడ్ల మీద డప్పులు కొట్టి ప్రచారం చేసేవాడు, క్యాబరే డాన్సులకి వ్యాఖ్యానం చేసేవాడు. ఆ డబ్బులను పోగు చేసుకొని మంచి సినిమా తీసేవాడు, అద్భుతమైన సినిమా తీసేవాడు. సో ఇల్మాది గుడి యొక్క జీవితం నేను ఒకసారి నరసింహరావు గారు చెప్తే నన్ను దాన్ని రాశాను అనమాట, కథలో అంటే ఒక ఆర్టికల్ లాగా రాశాను. అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది మన గమ్యం కదా ముఖ్యమైనది, గమనం ఎలా ఉంటే ఏమి అనుకున్నాను నేను. అంటే చట్టపైన గమనం కూడా మనం ఇంకోళ్ళకి వేలు చూపించగా ఉండకూడదు. నేను యాడ్ చేసినా, లేకపోతే గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసినా, ఎన్జిఓకి వర్క్ చేసినా, లేకపోతే ఇంకేం చేసినా, యూట్యూబ్లో వేరే వాళ్ళకి చేసి పెట్టినా, సో నేను మళ్ళీ సినిమా చేస్తాను. ఎట్లాగూ సినిమా మధ్యలో ఈ ప్రయాణం అనమాట ఇది అని నేను అలా ఫీల్ అవుతాను. అందుకని అలా ఉండగలుగుతాను, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. విచిత్రం ఏంటంటే యాక్చువల్గా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఇలాంటి ఇంటర్వ్యూ అంటే నేను కొంచెం రిజల్ట్గా ఉంటాను, ఎక్కువ మాట్లాడలేను. కానీ ఎందుకో మీ సమక్షంలో ఎక్కువ మాట్లాడేశాను నేను. లేదే, అలా అనిపించట్లేదేమో. చాలా ఎక్కువ విషయాలు చెప్పేశాను. సో ఇప్పుడు మనం సీరియళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఝాన్సీ, సుమ, ఉదయ్ భాను ఇప్పటికి చాలా 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 పేరు మోసినటువంటి యాంకర్లు. ఆ టైంలో మాత్రం మీ దగ్గర ఆర్టిస్టులుగా ఉండేవాళ్ళు కదా. అవునండి, ఉదయ్ భాను గారితో చేశానండి నేను, ఝాన్సీ గారితో చేశాను, వీరబ్రహ్మణ్య స్వామిని, సుమ గారితో కొన్ని యాడ్స్ చేశాను అప్పట్లో. వీళ్ళందరూ చేశాను. చాలా ఎలా ఉండేవాళ్ళంటే కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళండి వాళ్ళు, ఇప్పటికీ అలాగే ఉంటారు. మేము ఒక షూటింగ్ చేస్తే కనుక ఎట్లా ఉండదంటే వాళ్ళు మా కుటుంబ సభ్యులైనా అప్పటి వయసు చిన్న వయసు కాబట్టి మా చెల్లెలాగా అనిపిస్తుంది, ఇప్పుడే కూతురు అనిపిస్తారు. అలా ఉండేదన్నమాట మన ఫ్యామిలీ. ఇంకోటి నేను ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్పగలిగింది అంటే, మా షూటింగ్లో ఇంతకాలం బట్టి సిగరెట్ కానీ మందు కానీ ఎంకరేజ్ చేయమండి. మేము అసలు దాన్ని నాకు అలవాట్లేదు. షూటింగ్ లొకేషన్ కాదు, వాళ్ళు నాకు కనుమరుగయ్యే వరకు లేదు. తర్వాత ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం, ఆ జీవితం అది. అలాగే ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా మహిళల్ని కించపరిచే విధంగా కామెంట్ చేస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు, ముందే చెప్పేవాళ్ళం. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం విధిగా మాట్లాడేస్తుంటారు. అది వాళ్ళని అవమానించాలని కాదు, వాళ్ళ స్వభావం అట్లా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ అయినా కూడా మాట్లాడతారు, అలా కూడా వద్దని చెప్పేవాడిని నేను. మనం ఎలాగ పని చేస్తున్నాం, వాళ్ళు అలాగే చేస్తున్నారు అనేది ఫస్ట్ నుంచి అలాగా చేసుకుంటూ వచ్చాను. అందుకని ఇవాళ కూడా మనం ఏదైనా షూటింగ్ మనకు పిలిస్తే అయితే హ్యాపీగా వస్తారు, పని చేసుకుని వెళ్ళిపోతారండి. అది మెయింటైన్ చేస్తున్నాం. అది కొన్ని వాల్యూస్, అది అందరు చాలామంది చేస్తున్నారు అది, బట్ నేను కూడా చేస్తున్నాను చెప్పడం నా ఉద్దేశం. అది చాలా మంది చేస్తున్నారు, మీరు చేస్తున్నారు అని చెప్పినప్పటికి కూడా యూజువల్గా ఒక సినిమా రంగము అనగానే గతంలో పాత సినిమాల దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చేది కాస్టింగ్ కౌచ్ అనేది ఒక మాట వస్తుంది, లేకుంటే మీ టూ మూమెంట్, కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి, కమిట్మెంట్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. సో మీరు అక్కడ మీ లొకేషన్లో మీ స్పాట్లో ఇలాంటివి ఏవి లేకుండా చూసుకున్నారు. ఈవెన్ సిగరెట్ కూడా ఎవరు తాగొద్దు అనుకున్నప్పుడు మిగతా చోట్ల ఇలాంటి ఒక పెద్ద మూమెంట్ లాగా వస్తుంది. మలయాళం అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలాంటి ఇష్యూస్ ఏదైనా వస్తున్నాయి అంటే మీకేమనిపిస్తుంది శ్రీధర్ గారు? నేనేమంటానంటే స్నేహంలో అన్నీ ఉంటాయండి, ఒప్పుకోకపోతే స్నేహమే కాదు అది. సో అలాంటి ఏమంటారు దాన్ని, విఘ్నత అందరికీ ఉండాలనుకుంటాను నేను. అంతేగాని దాని మీద నేను కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు, అవగాహన కూడా లేదు నాకు. బట్ నా విషయంలో ఏమంటానంటే, నాకు ఎందుకంటే నేను మా షూటింగ్ చేస్తున్నప్పుడు మా మిస్సెస్ వచ్చేది కాదు, కానీ పిల్లలు వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా వచ్చేది ఆమె, చాలా రేర్గా. అలా వచ్చినా కూడా వాళ్ళు కాసేపు కూర్చున్నా కూడా అట్మాస్ఫియర్ పర్లేదు, మా నాన్న మంచి పనే చేస్తున్నాడు, బాగానే ఉంది యూనిట్ అనుకునేట్టు ఉండాలి నా ఉద్దేశం. పిల్లలు ఇప్పుడు అదే అనుకుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళ కోసమని ఒక కుటుంబంలాగా ఎందుకు చెప్తున్నానంటే, మనం కలిసి పని చేస్తామండి. పొద్దున మొదలు పెడితే 6 షూటింగ్ మొదలు పెడితే మనం కలిసి పని చేస్తాము అంటే ఆర్టిస్టులు. చివరికి వాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు కలుస్తాం. ఆఫీస్కి దీనికి తేడా ఏముంటుంది, ఒక కుటుంబానికి దీనికి తేడా ఏముంది? కుటుంబం కంటే ఎక్కువ వీళ్ళతో మనం ఉంటున్నాం కదా, అందుకని వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళ మీద మనకు అనుబంధం ఏర్పడి ఉంటుంది కదా అని అనుకుంటాను అనమాట. అలా ఉండాలని అనుకుంటాను. అది చాలామంది అలా చేస్తారండి, నేను ఒకనే కాదు కానీ నాకు అట్లా అలవాటు. బట్ చాలామంది ఇప్పుడు ముఖ్యంగా చాలా మార్పు వచ్చింది. మీరు అంటారా, ఇప్పుడు ఇలాంటి కొన్ని ధోరణులు ఉన్నాయి, మీటూ ఉద్యమం ఉంది, ఇక ఏమంటారు కాస్టింగ్ కౌచ్ అలాంటివి ఉన్నాయి. అవి కొంత లిమిటెడ్ అండి. అది అంటే ఏమంటున్నా అంటే, నేను ప్రచారం ఎక్కువ అవుతుంది కానీ అన్ని చోట్ల ఉందని అర్థం కాదు దానికి. ఇప్పుడు ఒకప్పుడు మనము ఆడపిల్లల్ని ఇంటికి డే టైం ఉద్యోగానికి ఒప్పుకున్న రోజుల్లో ఉద్యోగాన్ని అనుమతించేవాళ్ళం మనం, అంటే సమాజం. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి క్యాబ్ వస్తే నైట్ వెళ్ళిపోయాం, మార్నింగ్ వచ్చినా కూడా సొసైటీ ఏమి లేని సంతోషంగా, అంటే
చాలా పాజిటివ్గా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. సినిమా కూడా అంతే, ఎక్కడేదో జరిగిందని చెప్పి అందరూ అట్లా ఊహించలేము కదా. నా ఉద్దేశం అది. సినిమాలో కానీ టీవీ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ మహిళలు చాలా ఆత్మగౌరవంతో ఉన్నారు, చాలా ఆదర్శంగా ఉన్నారు. నా ఉద్దేశం అదే. ఇప్పుడు మీకు నంది అవార్డ్స్ రావడమే కాదు, నంది అవార్డు కమిటీలో మీరు మెంబర్గా కూడా ఉన్నారు. అటు ఫిల్మ్ ఇటు టెలివిజన్. యూజువల్గా ఏవి కన్సిడర్ చేస్తూ ఉంటారు? ఇది అవార్డుకి అర్హమైంది, వీళ్ళకి అవార్డు ఇవ్వచ్చు అన్నప్పుడు ఏం చూస్తుంటారు మీరు? ఒక దగ్గర పాటల పోటీ జరుగుతుందండి. ఏమంటారు, దసరా ఫెస్టివల్ చేస్తుంటారు అపార్ట్మెంట్లో. పాటల పోటీలో ఉన్న 5 పాటల పోటీలో ఉన్న వాళ్ళకి ఇస్తాం మనం. అంతే. అందుకని ఏమి చిత్రకారులాగా పాడలేదే అని చెప్పి రిజెక్ట్ చేయము. సినిమా పోటీ కూడా ఇవి కూడా అంతే. ఇంట్రెస్ట్ ఆ సంవత్సరానికి ఏమొచ్చాయో వాటిలో చూసి ఇవ్వటమే. దాంట్లో ప్రతి ఎంపికకు విమర్శ ఉంటుందండి. ప్రతి విమర్శకి సమాధానం ఉండదు. ఎందుకు ఉండదంటే అది ఎంపిక అనేది ఒకళ్ళు చేస్తున్నారు కదా, మీరు చేయడం లేదు, నేను చేయడం లేదు. ఒక 5 అప్పచెప్పాము, 10 మందికి అప్పచెప్పాము. వాళ్ళని సంబంధులని ఆ కమిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ఎంపిక అది, దాన్ని మనం ఏం చేయగలం? నిబంధనలు మారిస్తే, అంటే సపోజ్ పెద్దవాళ్ళ సినిమాకి పిల్లల సినిమా అని ఇచ్చారనుకోండి, అప్పుడు మనం వాళ్ళ మీద గొడవ చేయొచ్చు. ఏమండి, ఆ కేటగిరీ పిల్లల సినిమా కదా, మీరు పెద్దవాళ్ళ సినిమాకి పిల్లల సినిమాకి ఎట్లా ఇస్తారు, అది అన్యాయం జరుగుతుంది కదా అనొచ్చు. ఈ సినిమాకి ఎందుకు ఇవ్వాలి, అది ఎందుకు ఇచ్చారనే రైట్ మనకేముంటుంది అంటే ఆ ఎంపిక కమిటీ ఉంటుంది. కొన్ని చోట్ల ఏమైనా జరగవచ్చేమో తెలియదు కానీ, బట్ నేను అంత లోతుగా వెళ్ళలేను. మన గద్దరవర్స్ కమిటీ ఉంది, మాది విధి విధానాల వరకే మాది కమిటీ. నరసింహరావు గారు, నేనున్నాము, దిల్రాజు గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, చాలామంది, సురేష్ బాబు గారు ఉన్నారు, వందేమాల శ్రీనివాస్ గారు, తనిఖీల భరణి గారు, మేమంతా ఒక కమిటీ. ఈ విధానం ఇట్లా ఉండాలని చెప్పాం. ఈ బాబు ₹1,00,000 కాదండి, 10 లక్షలు ఇవ్వండి. ఎందుకు 10 లక్షలు ఇవ్వాలని అడిగారు వాళ్ళు. గవర్నమెంట్ అడుగుతుంది అంటే అడిగినప్పుడు చెప్పాము, ఒక నిర్మాత కష్టపడి సినిమాలు తీస్తాడు, ఆయన ఏం సంపాదించుకుంటాడు, మీరు ఇచ్చిన అవార్డు ఏం అవుతుంది అతనికి? అవార్డు అనేది గొప్ప గౌరవం, కీర్తి, కరెక్టే. 10 లక్షలు ఇస్తే ఇంకో సినిమా చేయడానికి ఊపిరి దొరుకుతుంది అతనికి, ఇంకో 4 కలుపుకొని చేయగలుగుతాడు అని చెప్పాను. నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు చేసి ఈ మధ్య డబ్బులు బాగానే పెంచారు. గద్దర్ అవార్డ్స్ కమిటీలో 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు మినిమంగా 5 లక్షలు 10 లక్షలు అట్లా ఇచ్చారు. అంతకుముందేమో ఉత్తమ చిత్రం దర్శకుడికి క్యాష్ అవార్డు లేదు, 10,000 అంతా ఇచ్చేవారు, ప్రశంసాపత్రం. ఇప్పుడు ఆయన బంగారంలో వచ్చినా కూడా ఇప్పుడు 5 లక్షలు ఇస్తారు వాళ్ళు. అట్లా గద్దర్ అవార్డ్స్ అనేది బాగా జరిగింది, ఈవెంట్లు బాగా జరిగింది. లోటుపాట్లు అంటారా, ఇంకా ప్రతిదానికి ఉంటాయండి. మన ఇంట్లో పెళ్లి బ్రహ్మాండం చేస్తాం అనుకుంటేనే బాగా చేయలేని కొంతమంది అంటారు, దాన్ని మనం ఏం చేస్తాం. కాకపోతే ఇది లోటుపాట్లు బయట చెప్పడం కంటే వాళ్ళతోనే చెప్పేసినప్పుడు నెక్స్ట్ దానికి ఉపయోగపడుతుంది కదా, కరెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు రజాకార్ సినిమాకి ఇచ్చినటువంటి అవార్డు చారిత్రక సినిమా అనేదో మన కల్చర్ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తుంది, ఆ కేటగిరీలో ఇచ్చారు అనుకున్నప్పుడు ఆ అవార్డు ఇచ్చిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కూడా అయ్యాయి. తెలంగాణకి చెందినటువంటి మేధావులంతా ఒక చోటు కూర్చొని యాక్చువల్గా రజాకార్లు అంటే ఎవరు, ఈ సినిమా ఎలా ప్రొజెక్ట్ చేసింది, కేవలం రైట్ వింగ్ మాత్రమే ఉంది, వాళ్ళకి ఎలా సినిమా ఇచ్చారు అనే యాంగిల్లో. సో ఇప్పుడు ఈ రజాకార్ చారిత్రక నేపథ్యం అంటే దాన్ని ఏ యాంగిల్లో చూస్తారో, ఎలా ఇస్తారు అనేది. రజాకార్ అనే సినిమా చరిత్రకు సంబంధించిన సినిమా కదా, ఆ పీరియడ్ పర్టికులర్ పీరియడ్లో సంబంధించిన అంశాన్ని సినిమాకి తీశారు, దానివల్ల ఇచ్చారు అంతే. అంతేగాని రజాకాలు చేసింది కరెక్టో, రజాకాలు వేసి తప్పు ఒప్పో దాని మీద ఇవ్వలేదు. అందులో రైట్ వింగ్ కావాలని ఎలక్షన్స్ కోసం యూస్ చేసుకునే, ఎలా అయితే కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ లాగా రజాకాల్ ఫైల్స్ అనేది తీసుకొచ్చారు, వాళ్ళకి అనుగుణంగా పెట్టుకున్నారు. అది ఏంటంటే ఇతర ప్రయోజనాలకి సంబంధం లేదండి కమిటీకి. మీరు సినిమా ఇప్పుడు మేము కమిటీ అనుకోండి, మన ఇద్దరం కమిటీలో ఉన్నాము, మన సినిమా చూస్తాం కానీ సినిమా వాళ్ళు ఎందుకు తీశారు, వాళ్ళు ఏం చేయబోతే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, మనకేం అవసరం ఉంది దాని మీద. మనం ఇచ్చే సామాజిక తీర్పు కాదు కదా, ఓన్లీ దానికి సంబంధించిన టెక్నికల్ ఏమంటారు, కళాత్మక తీర్పు మాత్రమే అది. సామాజిక తీర్పు ఇవ్వడానికి సామాజిక సంఘాలు అవి వాళ్ళు చేసే పని వాళ్ళు తప్పనట్లే, వాళ్ళ ఉద్దేశం అది. కానీ కమిటీ ఉద్దేశం వేరే. మీరు చెప్పినట్టుగా చారిత్రక నేపథ్యం అది మాత్రమే ఉంది, అది మాత్రమే ఉంది. తర్వాత దాని నేపథ్యంలో జరిగిన కథ ఉంది, కథ సంబంధించి చేశారు. అది రజాకారులే తప్పు, లేకపోతే వామపక్షమా ఇంకో పక్షమా అనేది బయట సమాజం ఆలోచిస్తుంది. అదొకే, మీరు రౌండ్ టేబుల్ పెట్టుకున్నది కూడా తప్పనట్లేదు, వాళ్ళ ఉద్దేశం వాళ్ళు చెప్పారు. కానీ సినిమా ఎంపిక చేసిన కమిటీకి ఆ ఉద్దేశాలు ఉండవు. ఆ సినిమా ఆ కేటగిరీలో ఉందా లేదా, దాన్ని ప్రతిభావంతంగా తీశారా లేదా, ఎంతవరకు చేశారు ఏంటి, దాన్ని మిగతా సినిమాలతో పోలిస్తే ఇది ఎలా ఉంది అంతవరకు చూస్తారు. అంతేగాని దాని యొక్క ఆ సినిమా ఎలా తీశారు, ఎక్కడ అప్పు చేశారు, అప్పు ఎగ్గొట్టి తీశారా లేదా మానేశారా, ఈ సినిమా గురించి కాదు, వేరే సినిమాల గురించి మనకు అవసరమే లేదు. ఇప్పుడు నంది అవార్డ్స్ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇస్తుంది, అందులో విధి విధానాల కమిటీలో మీరు ఉన్నారు అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అండి? ఆ టైంలో ఏమనుకున్నారు మీరు? ఆ టైంలో అనుకున్నాను, మంచి బాగానే ఉంది,
ఇప్పుడు 10 ఏళ్ళు బట్టి అవార్డ్స్ లేవు కదా, ఒక అవార్డ్స్ అనేది మొదలైంది కాబట్టి దాని మీద చాలా బాగా జరుగుతుంది అని ఒక తొలి అడుగు పడింది కదా అనుకున్నాం. దాంతో మనకు చాలా సంతోషం అనిపించింది, వాళ్ళతో హ్యాపీగానే పనిచేసాం మేము వినోదాలు కాబట్టి. అంటే గద్దర్ అవార్డు అనేది ఒక అవార్డుతో ముందుకు వెళ్తూ ఉంది కదా. గద్దర్ అవార్డు ఆయన ఒక ఐకాన్ కదా, ఒక ఒక సమాజానికి, ఒక జాతికి, ఒక సాంస్కృతిక విధానానికి అతను ఒక ప్రతీక. ఆయన పేరుతో అవార్డు ఇవ్వడం మంచిదే, అసలు అవార్డు ఇవ్వడమే చాలా మంచిది. అందులో ఈయన పేరు పెట్టారు, ఓకే అది హ్యాపీ, డబుల్ హ్యాపీ. అలా అనుకున్నామండి, అలా అనుకునే పని చేసాం. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశాలు ఏమి ఉండవు. ఇప్పుడు రకరకాలుగా విమర్శలు జరుగుతాయి బయట సమాజంలో, సోషల్ మీడియాలో. అలాంటి స్వేచ్ఛ నేను తీసుకోను. ఎందుకు తీసుకోనంటే మై రోల్ ఈజ్, నేను ఒప్పుకున్న తర్వాత నా రోల్ కమిటెడ్, అది కన్ఫైన్డ్. దాని మించి నేను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అది నేను ఒప్పుకోముందు చెప్పాలి, నాకు ఇష్టం లేదనుకోండి నేను ఉండనని చెప్పాలి. నేను ఉన్నాను కదా, ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసినట్టే కదా, అట్లా అనమాట. సో ఒక క్రియేటివిటీ, దానికి ఒక ఇమాజినేషన్, ఒక ఊహ కల్పనలు, ఇవన్నీ అంటే చరిత్రకు సంబంధించినవి తీస్తున్నాము అనుకుంటే చాలా చాలా కన్ఫైన్డ్గా ఉండాలి, బాగా ఆలోచించాలి, రీసెర్చ్ చేయాలి, లేకపోతే వివాదాలు విమర్శలు వస్తాయి. ఉన్నప్పుడు మీరు చేసినవి ఆల్మోస్ట్ చరిత్రకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. రగులుతున్న భారతం ఇలాంటి కొన్ని సినిమాలు తప్ప అన్ని చరిత్రకు రీసెర్చ్కి సంబంధించినవే. మళ్ళీ ఒకవేళ కొంచెం ఇది అటు ఇటు లైన్కి క్రాస్ అయ్యామంటే మళ్ళీ మన మీద బాంబులు పడతాయని ఒక స్పృహ కూడా ఉంటుంది. అవునండి. అప్పుడు ఏం చేస్తారు మీరు అసలు? చరిత్రతో ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే చరిత్రని చరిత్రగా చూడటం లేదు ఇప్పుడు, చరిత్రని వర్తమాన దృష్టిలో చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఇప్పుడు రామాయణాన్ని ఇప్పుడు దృష్టిలో చూస్తే ఎట్లాగా, ఇప్పుడు దృష్టిలో రామాయణంలో ఆదర్శం ఇవ్వ తీసుకో, కానీ రామాయణాన్ని ఇప్పుడు దృష్టిలో మార్చలేం కదా. సీతను వదిలేయడం తప్పండి, అది కరెక్ట్ కాదు, అడవిలో వదిలేశాడు అని మనం ఇప్పుడు మార్చలేం కదా. సో కాకపోతే వదిలేయడం కాదు, మళ్ళీ అతను సీతను తప్పించాడు, సీతారాముల ఎంత ప్రేమ ఎలా ఉంది, అది ఆదర్శంగా తీసుకుందాం. చరిత్రని మనం తీసుకోవాల్సిందండి. చరిత్రకి ప్రతి గతానికి ఒక బాధాకరమైన విషయం ఉంటుందండి, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఆ బాధాకరమైన గతానికి వర్తమానం మనం ఆదర్శంగా, దానిలో అది బాధ తీసేసి మిగతాది వర్తమానం ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. సింపుల్. చరిత్ర చెప్పే చిత్రాలన్నీ కూడా చరిత్ర 100%గా పోర్ట్రే చేయవు. సినిమా అంటేనే కల్పన, అది డాక్యుమెంటరీ కాదు, అది మీకు గెజెట్లో రాసిన నివేదిక కాదు. అది రజాకార్ సినిమా అయినా లేదా ఇంకో సినిమా అయినా, కొమ్మరం భీమ అయినా, ఏదైనా కూడా సినిమా అనేది చరిత్ర నుంచి, ఒక మనిషి దృష్టిలో నుంచి మళ్ళీ బయటకు వస్తూ ఉంది, పర్స్పెక్టివ్ నుంచి. సో అందుకని మీరు యాక్చువల్ డాక్యుమెంట్ కాదు కదా అది. మేము లైబ్రరీలో గెజెట్ ఉందండి, దాన్ని జిరాక్స్ తీసి చూపించాను కాదు కదా అది. దాన్ని నేను అర్థం చేసుకోవాలి, మళ్ళీ మీకు అర్థం చేసేలా చెప్పాలి. అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టుగా కొంచెం క్రియేటివిటీ అనేది ఉండాలి, లేకపోతే వాళ్ళు కమ్యూనికేట్ అవ్వదు కదా. ఇప్పుడు చోటా భీమ్ లాంటివి, చోటా భీమ్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే క్రికెట్ పెట్టి బ్యాట్ ఆడిస్తారు. మరి భీముడు ఆ రోజుల్లో బ్యాట్ లేదు, క్రికెట్ లేదు అనుకుంటే కాదు, పిల్లలు కనెక్ట్ అవుతే తర్వాత నేర్చుకుంటాడు పెద్ద అయ్యాక అనేది. అంతేందుకండి ఇప్పుడు ఈ యక్షగానాలు చేస్తుంటారు, తర్వాత ఈ ఒక్క కథలు చెప్తారు. ఒక్క కథ చెప్పేవాడు ప్రజెంట్ సిస్టమ్ తీసుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి కథ చెప్పినా కూడా విష్ణుమూర్తి కథలో ఎట్లా నీకు కనబడతలేవా, నువ్వు డాక్టర్ చూపించుకోలేదా అంటాడు. అట్లా అనమాట. అది అంటేనే కనెక్ట్ అవుతారు జనానికి. సో అది పెద్ద తప్పేం కాదు, అది ప్రక్రియ అంతే. సో ఇప్పుడు మీరు రామానుజ ప్రాజెక్ట్ అని అనుకున్నారు, స్టార్ట్ చేశారా? అది దాని మీద వర్క్ చేయడం స్క్రిప్టింగ్ వర్క్ స్టార్ట్ అయిందండి. ఓకే. దాన్ని ఒక పెద్ద సంస్థతో కలిసి చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి, ఇంకా అయిన తర్వాత చెప్పాలండి. సినిమాలు ఏముందంటే ముందే చెప్పడం అనేది కష్టం, కరెక్ట్ కాదు. అయిన తర్వాత చెప్పడం బెటర్ అని, అందుకని కొన్ని విషయాలు నేను రిజర్వ్లో పెట్టాను. సినిమా అంటే అన్ని జానర్లలో తీస్తారు అనుకున్నప్పుడు అల్లాని శ్రీధర్ గారు ఎక్కువగా డివోషనల్, రీసెర్చ్, హిస్టరీ ఓరియంటెడ్, అలా ఏమన్నా మీకు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అదంటే చాలా ఇంట్రెస్టా ఏంటి అసలు? బయోపిక్స్ ఎక్కువ ఇష్టం అండి నాకు. బయోపిక్ ఇష్టం. చరిత్ర అంటే బాగా అభిమానం నాకు. నాది సాయి శరణం కానీ, ఆదిపరాశక్తి, లేకపోతే స్వామి రామానంద తీర్థ, కొమరం భీం, ఇవన్నీ కూడా గౌతమ్ బుద్ధ చరిత్రకు సంబంధించి చాలా అప్పటికి రీక్రియేట్ చేయడం అని చాలా ఇష్టం అన్నమాట. అది ఒక క్రియేటివిటీలో ఒక పార్ట్, ఇష్టమైన విజువల్ మీడియా లాగా చూపించాలి. మొత్తం ఆ రోజుల్లో మళ్ళీ చూపించడం అనేది చాలా మంచి, నాకు నచ్చుతుంది అది. సో అందుకని అలాంటి ప్రాజెక్టే చేకప్ చేస్తూ ఉన్నా. రామానుజ చేసినా కూడా రామానుజ ఆయన ఆధ్యాత్మికత, ఆయన సందేశంతో పాటు ఆయన కాలం నాటి బ్యాక్డ్రాప్ కూడా నేను వర్క్ చేస్తాం ఉండేట్టుగా, అట్లా దగ్గరగా ఉండేట్టుగా. అది నాకున్న వ్యక్తిగత ఇష్టం అనుకోండి. అదే దాని కూడా వృత్తి ప్రవృత్తులు అదైంది కాబట్టి హ్యాపీ నాకు. యా. సో ఇప్పుడు నేను మరీ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోకుండా ఒకటి మాత్రం అడగాలనిపిస్తోంది. భక్త కన్నప్ప సినిమా గతంలో కృష్ణరాజు గారు చేశారు. అంతకంటే ముందు ఒక 4-5 సినిమాలు తమిళ్లో, కన్నడలో, హిందీలో కూడా వచ్చాయి. అందులో
మహాదేవ శర్మ స్త్రీలోడు లేకుంటే ఒక అగ్ర కులానికి సంబంధించిన వాడు, అణగారిన వాళ్ళని ఒక తక్కువగా చేసి చూపిస్తాడు అనేది ఉంది. బట్ అలా కాదు, కన్నప్పలో మేము దాన్ని కరెక్ట్ చేసి చూపించాము అని తోట ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. ఆ తర్వాత ఈయనకు కూడా భక్తిభావం ఎంత ఉంటుందో భక్తులంటే కూడా అంతే సమానమైనటువంటి దృక్పథం ఉంటుంది అనేది. యాక్చువల్గా మీరు ఇన్ని రీసెర్చ్లు ఇదంతా చదివినప్పుడు భక్త కన్నప్ప స్టోరీని కూడా మీరు టచ్ చేశారా, చూసారా? సో మహాదేవ శర్మకి సంబంధించి ఆ హిస్టరీ దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే నేను యాక్చువల్ చరిత్రను ఎప్పుడు నేను పూర్తిగా అవగాహన చేసుకుంటాను. ఆ సినిమా నేను తీస్తే నేను వేరే సినిమా గురించి నేను చేయను. కాకపోతే నాకు అనిపించింది భక్త కన్నప్ప నేను చూశాను, ప్రిలిటరీ వేన్ చూశాను, దానికి సంబంధించి చూశాను. అది నాకు అనిపించింది చాలా బాగా కష్టపడ్డారు మోహన్ బాబు గారు కానీ లేకపోతే మంచు విష్ణు కానీ. డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, ప్రజల్లోకి వెళ్తా అనిపించింది నాకు ఆ సినిమా చూస్తూ ఉంటే. ఎందుకంటే భక్త కన్నప్పని అంత గ్రాండ్ స్కేల్లో అంత ఆత్మను పట్టుకొని చేయడం నాకు నచ్చింది. వాళ్ళ ట్రైలర్ చూసినప్పుడు కూడా అనిపించింది నాకు, ఎందుకు సినిమా పెద్ద హిట్ అవుద్ది అని అనుకున్నాను నేను. అది ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన సినిమాలు నేను ముందు చెప్పానండి, సినీ జోస్యం అనుకోవచ్చు నన్ను, సినీ జ్యోతిష్కుడు. ఎందుకంటే బిచ్చగాడు సినిమా నన్ను పిలిచారు ఆడియో ఫంక్షన్, విజయ్ ఆంటోనీ. చల్లవాడి శ్రీనివాసరావు గారు మాకు చాలా మా నాయకుడు, అతను మంచి వ్యక్తి. సో ఆయన పిలిచినప్పుడు నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత కథ విన్నాను నేను. కథ నాకు అజయ్ కుమార్ గారు చెప్పారు. నేను చెప్పాను, ఓపెన్గా చెప్పాను, రికార్డులో ఉంటుంది, అది యూట్యూబ్లో ఉంటుంది, అది అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని చెప్పాను. అప్పటికి ఆ సినిమా గురించి ఎవరికి అంచనాలు లేవు, పెద్ద హిట్ అయింది. బలగం సినిమా చూశాను. బలగం సినిమా దిల్రాజు గారు చూపించారు, వేరే వాళ్ళు పిలిచి. చూశాక నేను వెంటనే ఒక రివ్యూ రాశాను, అది కూడా రికార్డెడ్గా ఉంది. ఈ బలగం సినిమా అనేది చాలా పెద్ద హిట్ అవుతుంది. తర్వాత వేణు అనే అతను చార్లీ చాప్లిన్ కంటే అద్భుతమైన పేరు తెచ్చుకుంటాడు, అంటే ఆ రేంజ్లో తెచ్చుకుంటాడు. ఇందులో విషాదం ఉంది, ఒక ఆత్మ ఉంది అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. ఇది రిలీజ్ అవ్వకముందే పబ్లిష్ అయింది, అది తర్వాత హిట్ అయింది అది. సో ఆ రకంగా ఏంటంటే జోస్యం అని చెప్పి సరదాగా అన్నాను, కానీ జోస్యం అని కాదు, ఊరికి అనిపించింది. బట్ అంచనా వేయొచ్చు చూడగానే. అది భక్త కన్నప్ప హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి సినిమాలు హిట్ అవుతాయి ఏంటంటే కొంచెం ఉత్సాహంగా మన సాంప్రదాయం సంబంధించిన సినిమాలు వస్తాయండి, మన సాహిత్యము సాంప్రదాయం నిలబడుతుంది. అందుకని అందులో మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు గారి గెటప్ చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది నాకు చూసినంత వరకు ట్రైలర్స్. సో హోప్ఫుల్లీ ఒక పెద్ద హిట్ అవ్వాలని అవుతుంది అనుకుంటున్నా. సో మీరు అనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఇప్పుడు రామానుజ చరితం ఉంది, మునివాహనుడికి సంబంధించి కూడా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చెప్పరు. కాకపోతే ఒక ప్లాట్ఫామ్ ని మాత్రం క్రియేట్ చేసి పెట్టుకున్నారు, ఒక డిజిటల్ మీడియాకి సంబంధించి. డిజిటల్ కంటెంట్కి మేము తయారు చేస్తున్నాము, ఒక ప్రొడక్షన్ హౌస్ చేసాము. దాన్ని బట్టి మేము ఫిలిం మీడియా డిజిటల్ కంటెంట్ అని ఒక సంస్థ లాంటిది అనమాట, అంటే సంస్థలో ఒక భాగం అది. దాన్ని వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే మాకేంటంటే ఎవ్రీడే పని ఉంటుంది మాకు కానీ మా యూనివర్సిటీస్ కానీ అట్లా అనమాట. దానికోసం దీనిలో ఇందాక మీరు చెప్పినట్టుగా దీనిలో మాకు పరిమితులు లేవు, అనుమతులు కూడా లేవు. అనుమతులు ఉంటాయేమో తెలియదు, ఇప్పుడు లేవు. అనుమతులు చూడట్లేదు, పరిమితులు చూడట్లేదు. మేబీ అది చిన్న సినిమా అవ్వచ్చు, చిన్న కంటెంట్ అవ్వచ్చు, పెద్ద కంటెంట్ అవ్వచ్చు, ఈ వర్క్ అందరి. అంటే మనం సంపాదించిన దీనిలోనే ఉన్నాం కాబట్టి ఇంకా వేరే పని తెలియదు కాబట్టి సింపుల్ అండి. సో ఇప్పుడు అనుమతులు పరిమితులు అన్నాడు, పరపతి అనేది ఎంత ఉంది శ్రీధర్ గారికి? చిన్న సినిమాలు లేకపోతే వీడియోలు తీసేంత పరపతి ఉందండి, అంతే. అంటే ఇందులో పరపతి ఏముందండి, మనం మంచి కంటెంట్ చెప్తే అదే పరపతి ఇస్తుంది మీకు, అంతేగాని కొత్తగా మనకు ఈ సబ్జెక్ట్ చేస్తున్నాము, మునివాణి చేస్తున్నాము, లేదా రామాయణం చేస్తున్నాము అంటే అదే పరపతి. ఆ సినిమా కంటెంట్ బాగానే వస్తారు వాళ్ళు. ఒక సోషల్ ఫైనాన్స్ ఫిల్మ్ చేస్తున్నాను నేను, టైటిల్ ఇంకా పెట్టలేదు, వర్చువల్ వన్ అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళు ఇంక వాళ్ళతో కలిసి చేస్తున్నాం. అది కూడా మంచి ప్రాజెక్ట్ అండి. అది ఆ కంటెంట్ చూసి వచ్చారనమాట వాళ్ళు. సో అందుకని కంటెంటే పరపతి. శ్రీధర్ గారు అనగానే ఒక నాన్ కాంట్రవర్షియల్ ఏమంటారు, అంటే మీరు తమ్నేల్ పెడితే తప్ప కాంట్రవర్సీ అవ్వదు ఇప్పుడు, ఇప్పటిదాకా కాంట్రవర్షియల్, నాన్ కాంట్రవర్షియల్. ఎగ్జాక్ట్లీ అదే పేరుంది. అలాగే సున్నితంగా మాట్లాడతారు అండ్ వివాదాలకి చాలా దూరంగా ఉంటారు, అందరినీ కలుపుకుపోతారు, నొప్పించరు. మీరు తానవ్వక అంతేనా? నొప్పించక తానవ్వక అంతేనా? కానీ తప్పించుకోను. ఎందుకంటే ఇప్పుడు అడిగినానికి మీరు భక్త కన్నప్ప అడిగారు, అలా కాంట్రవర్సీ ఉంది. నేను కాంట్రవర్సీ కాదు, సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. తర్వాత అవార్డ్స్ గురించి అడిగారు, అవార్డ్స్ నా అభిప్రాయం చెప్పాను. అంతే. నేను చెప్పనని మీ ప్రశ్న దాటవేయలేదు నేను.
నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అనలేదు. అవును, అంతే నా అనుకుని కానీ తప్పించుకు మాత్రం తిరగరు అసలు. తప్పించుకుని తిరగను, కానీ నొప్పించను. అంతే. ఎందుకంటే నొప్పించడం, మనం ఉన్నది స్నేహం కానీ జీవితం కానీ చాలా స్వల్పకాలం ఉంటుంది కదా, దానిలో ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలి, ఎందుకు గొడవలు పెట్టుకోవాలా, దాన్ని ఏం సాధిస్తాము. చివరికి అవసరం దేశంలో అంటే 90 ఏళ్ళకు 80 ఏళ్ళకు ఒక కనుమూసి టైంలో రీల్ తిరిగితే ఆ స్టోరీలు పర్ఫెక్ట్గా ఉండాలి కదా, ఇలా చేయకుండా ఉండాల్సింది, మనం తినకుండా ఉండాల్సింది, మనం కొట్టకుండా ఉండాల్సింది ఎందుకు అనుకోవాలి. అప్పుడు ఆ రిగ్రెట్ మన ఫీల్ అయినాకనే చేయడానికి ఏముండదు, మనం అంటే అది రెక్టిఫై చేసుకోవాలి, కనుమూస్తాం మనం. అవును, రివర్స్ చేసుకోలేం కదా అని అనిపిస్తుంది. ఓన్లీ ఫిలసాఫికల్ థాట్ అంతే, పాసిబుల్ కాదు ఒక్కోసారి. ఎందుకంటే అందరి మనుషులకి ఆవేశం ఎట్లా అదుపు చేసుకుంటారు, చేయలేరు కదా, కోపాలు ఉంటాయి. అది అవుట్లెట్ అవసరమే, ఒక్కోసారి ఇళ్ళలో కోపాలు ఉంటాయి, కోపాలు బయటికి పోతే కానీ అవుతుంది, లేకపోతే అది లోపల నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకని అవుట్లెట్ ఉండాలి, కోపానికైనా లేకపోతే ఆవేశానికైనా తప్పదు అని అనిపిస్తుంది నాకు. ఇది జనరల్ ఫిలసాఫికల్ థాట్ అన్నారు, కానీ అది కాకపోవచ్చేమో. శ్రీధర్ గారు దీన్నే ఫాలో అవుతుంటారు, ఒక ఫిలాసఫీగా అదేదో అనుకొని పక్కన పెట్టలేదు. ఎందుకంటే 18 ఏళ్ళు ఒక రిలీజ్కి నోచుకోవట్లేదు, బోల్డని స్ట్రగుల్స్ ఉంటాయి, అండ్ దాన్ని బయటపడాలి, ఓవర్కమ్ అవ్వాలి, బోల్డని మాటలు వింటూ ఉండాలి, విమర్శలు ఉన్నాయి, ఇది ఇంకా రాదు వదిలేయండి అని మీకు చెప్పిన వాళ్ళు ఉంటారు. వాటన్నిటిని తట్టుకొని రిలీజ్ చేసి దాన్ని సూపర్ హిట్ మూవీ, ఎస్ ఈ సినిమా నేను తీసాను, శ్రీధర్ గారు తీసారు, అయ్యో ఎందుకని ఇంతకాలం మనం వెనకడిగేసాము అని ఒక ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో ఇదేం ఫిలాసఫీ కాదు, యాక్చువల్గా మీరు ఫాలో అయ్యేదే అది రిజల్ట్ వచ్చింది కాబట్టి అండి. నేను కొమరం భీమ్ అనేది ఒక దశలో అనుకున్నాను ఎప్పుడు రిలీజ్ అవ్వదు, ఈ డబ్బాను మోయడం వేస్ట్, తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో పడేస్తే కనీసం నా మైండ్లో వెళ్ళిపోతుంది అని అనుకున్న రోజులు ఉన్నాయి. అది వద్దని ఆపింది నా మిస్సెసే. ఆమెకి సినిమా మీద, ఆమె సినిమా మనిషి కాదు, సినిమాకి సంబంధమే లేదు. తన భర్తకు కళ ఉంది, దాన్ని ఎందుకు దాన్ని చిదిమేయాలనే ఉద్దేశంలో ఆపింది, లిటరల్గా ఆపింది ఒకసారి, వద్దులే మనం చూద్దామని. సో అలాంటి టైంలో కూడా మనం ఏదో నిరీక్షణ చేసామో దానికి ఫలితం ఉంది కదా, ఉందని కాబట్టి ఇంకా అది నాకు సిద్ధాంతం అయింది, జరిగింది కాబట్టి. ఇప్పుడు నాకేంటంటే వెయిట్ అండ్ సీ అంటాను, ఓకే తొందర ఏముంది అని చెప్తాను. అలాగా జరుగుతూ ఉందండి. యాక్చువల్గా నాకు దేవుడి దేవల్ల కుటుంబం కూడా బాగానే ఉంది. ఒక అమ్మాయి డాక్టరు, దానికి పెళ్లి చేసాము కోవిడ్ టైంలో, కోవిడ్ కళ్యాణం. ఎక్కువ మంది పిలవలేదు, కాకపోతే మంచి ఇంట్లో పడింది. మా విఎఫ్ఆర్ డాక్టరు, ఆయన అడ్వకేటు, దే ఆర్ గుడ్ పీపుల్. మా అల్లుడు కూడా. ఈ అబ్బాయి ఏమో ఇదే లైన్లో ఉన్నాడు, వద్దన్నా కూడా. అంటే నేను వద్దలేదు, వాళ్ళ మదర్ వద్దంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సైనికుడి భార్య ఇంకో సైనికుడి తల్లి అవ్వడానికి ఒప్పుకోదు. అంటే పోరాటమే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఇంత డబ్బులు వస్తాయని ఇట్లా ఉన్నాయి ఏముండదు. అయితే అయినా కూడా వాడు బాగానే ముందుకెళ్ళాడు, వాడు తెచ్చుకున్నాడు, బాగానే రాస్తున్నాడు, జరుగుతూ ఉంది. అంటే ఏమంటారంటే మనం ధర్మం రక్షిత రక్షిత అంటారు. అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుందని. కుటుంబం అలాంటిదే, కుటుంబం రక్షిత రక్షిత అనమాట. కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా రక్షిస్తే కుటుంబం మిమ్మల్ని రక్షిస్తుంది అవసరమైనప్పుడు అని నమ్ముతాను నేను. సో ఈ జూన్ 24కి ఎన్నేళ్లలో ప్రవేశిస్తున్నారు మీరు? ఇది ఒకటి నేను సమానం చెప్పలేని ప్రశ్న దాటవేయచ్చు మీరు. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే డైలీ యాక్టివిటీ ఏముంటుంది, ఏం తింటారు, ఇలా ఏం చేస్తూ ఉంటారు? ఇలా పూర్తి శాకాహారి అండి నేను, ఎలాంటి అలవాటు లేవు. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాను, మా అమ్మ వద్దండి యాక్చువల్గా. వద్దున మనకి అంటే మేము యాక్చువల్గా దగ్గరే ఒక మామను వదిలిపెట్టి 1 వీక్ కాదు, ఒక 1 డే కూడా ఉన్న పరిస్థితుల్లో నేను చెన్నై వెళ్ళిపోయాను. ఆమె చెప్పింది సినిమా అంటే ఇట్లా ఉంటుందంట కదా, ఆమె తెలియదు, ఎవరో చెప్పుంటారు, చెప్తే ఇట్లా ఉంటుందని. నేను చెప్పిన లేదమ్మా, నేను ఏమీ అలవాటు చేసుకోను, ఏమీ తప్పు పని చేయను అని చెప్పాను. అదే మాట ఇప్పటిదాకా నిలబెట్టుకున్నా అనుకుంటాను నేను, అంతేండి, అంతకంటే ఏం లేదు. తర్వాత ఇక కాంట్రవర్సీ లేకపోవడమే మనకి జీవితం అండి. హాయిగా మనము నిద్రపోయామా, పొద్దున్న లేచామా, మన పని చూసుకున్నామా, అంతే. శత్రుత్వం ఎవరితో లేదు, శత్రుత్వం సంబంధించిన భయము లేదు, అంతే. అది ఒక ఫిలాసఫీ అని చెప్పిన కానీ చాలామంది అలా ఫాలో అవుతారు, నేను కూడా వాళ్ళు ఫాలో అవుతాను. లక్షల మంది ఇలాగే ఉంటారు, నేను ఒక్కడేనని కాదు. చాలామంది నిరాడంబరంగా, నిర్వికారంగా, నిరాపేక్షగా, ఆపేక్షతో సహా కూడి జీవితం గడుపుతూ ఉంటారు. జీవితం సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి నిశ్శబ్ద జీవన స్రవంతిలో నేను ఒక భాగం. సింపుల్. సో ఇలాగే మీరు సింపుల్ అనుకున్నప్పటికి కూడా ఆనందంగా, ఆరోగ్యంగా మీ లైఫ్ని కంటిన్యూ చేయండి. అండ్ మీరు అనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ని తొందరలోనే కంప్లీట్ చేసుకోండి. వీ విల్ బి వెయిటింగ్ ఫర్ దోస్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నాకు అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్, తర్వాత మీకు నన్ను పిలిపించిన మా మిత్రులందరికీ కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.